ఫీమేల్ టు మేల్ సర్జరీ చాలా కష్టం. అంటే చేతి మీద అంత చర్మం అంతా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మీకు బోన్ కనబడుతుంది, ఇదంతా తీసేయాలి. ఓకే, తీసేసి దాని నుంచి పెనిస్ క్రియేట్ చేసి మొత్తం యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్ అంతా మార్చి పైకి పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే దాని కాస్ట్ అరౌండ్ 7-8 lakhs ఉంటుంది. మీకు అమ్మాయిలాగే వెజైనా ఉండి లోపల డెప్త్ కూడా ఉంటుంది, సెక్షువల్గా పాల్గొనొచ్చు కూడా. డెప్త్ ఎక్కువ అయ్యే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఎట్లా క్రియేట్ చేస్తారు? అది కాంప్లికేటెడ్ ప్రొసీజర్. మన పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్ అంటారు, ఆ లార్జ్ ఇంటెస్టైన్ కట్ చేసి ఆ కట్ చేసిన ఇంటెస్టైన్ నుంచి డెప్త్ క్రియేట్ చేయగలం. అది కట్ చేస్తే ప్రాబ్లం కదా, మళ్ళీ ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు, అది వాళ్ళు ఈ ప్రొసీజర్ ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే డెప్త్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ సెక్షువల్ పార్ట్నర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజులో ఉంటుంది. సో మాకు పెద్ద లెంగ్త్ పెద్ద డెప్త్ ఉంటే మాకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని అనుకుంటారు అనమాట. ఆ ఒక్క ఫీలింగ్ అండ్ డెప్త్ గురించి కాస్ట్ ఎక్కువైనా ఈ సర్జరీకి వెళ్తుంటారు కొంతమంది. సడన్గా వాళ్ళ పార్ట్నర్ కాల్ చేశాడు, మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు చేసిన సర్జరీ మళ్ళా పెనిస్ కావాలంటున్నారు, ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ వచ్చింది, సో నేను మళ్ళీ మేల్ కింద మారిపోవాలనుకుంటున్నాను అని అన్నారు. అది ఇర్రివర్సిబుల్, చేయలేం. వాళ్ళు డిసైడ్ అయిపోయారు అంటే వీ కాంట్ లివ్ విత్ దిస్ బాడీ. సో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా రావడం జరిగిందా? ఒకళ్ళు వచ్చారు, అంటే బేసికలీ వైఫే తీసుకొచ్చారు హస్బెండ్ని. షాక్డ్. కొన్ని అంటే వెబ్సైట్లు చూస్తూ ఉంటుంటే సో వస్తూ ఉంటుంది, అంటే మీ పెన్నిస్ సైజు అదే పెరిగించుకోవాలనుకుంటున్నారా అది ఇది అని చెప్పేసి. యూ కెన్ హ్యావ్ సెక్స్, కానీ సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ అది కిందకి పడదు, అలాగే నిల్చొని ఉంటుంది. సో అందరికీ కంఫర్టబుల్ కాదు అది. సో రెండో రకం ప్రొమిడాన్ ఇంప్లాంట్స్ అంటారు. దాంట్లోనే సెక్స్ చేసిన తర్వాత మీరు మీ పెన్నిస్ని బెండ్ చేసుకోవచ్చు, ఒక 50% వరకు బెండ్ అవుతుంది. మళ్ళీ కావాల్సినప్పుడు లేపుకొని మళ్ళీ సెక్స్ చేసుకోవచ్చు. మీకు ఇంకా దీనికి మించిన ఇంప్లాంట్ కూడా ఉంది, ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అంటారు. అది కాస్ట్ మీకు సర్జరీ కాస్ట్ 5-6 lakhs అవుద్ది. సో పంప్ లాగా ఉంటుంది మీకు చెప్పినట్టు, ఇప్పుడు పంప్ చేస్తే అప్పుడు లెగుస్తుంది, ఎప్పుడు మామూలుగా ఫర్ మేల్స్ ఓన్లీ. ఓకే, మామూలుగా కొంతమంది మాక్సిమం సెక్షువల్ టైం యావరేజ్ మేల్ కి 5 to 6 minutes ఉంటుంది, దీంతో అరగంట చేసుకోవచ్చు. ఇన్ని అడ్వాన్సెస్ ఉన్నాయి, సో వాడుకోవాల్సిన వాడికి వాడుకున్నంత. నాకు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఇప్పుడు మేల్స్ కి ఎరెక్ట్ అవుతుంది, అవును, సో అక్కడ అవుతుందా? ఫీలింగ్స్ వచ్చినప్పుడు అంటే మెయిల్ ఫీలింగ్స్ ఉంటాయా, ఫీమేల్ ఫీలింగ్స్ ఉంటాయా? ఈ పెన్నిస్ ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకు స్పర్మ్ రిలీజ్ అవుతుందా? సో మెయిల్ అంటే పెన్నిస్ ఉండాలి, బాల్స్ ఉండాలి, ఇవన్నీ ఇట్లా మరి. కానీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అసలు ఏంది అనేది. కొన్ని కమ్యూనిటీస్ లోని మనం జనరలీ ఫస్ట్ నైట్ అప్పుడు వైట్ బెడ్ షీటే వేస్తాం, ఎందుకంటే బ్లడ్ పడాలి, బ్లడ్ పడితే ఆవిడ వర్జిన్ కన్నె అని అంటాం. సో ఆ కన్నపరిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిటీ వాళ్ళు స్పెసిఫిక్ కమ్యూనిటీస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎవరికైతే ప్రాబ్లం ఉందో హైమన్ రిపేర్ కూడా చేస్తాం, అంటే కన్నపరిపోయిన దాన్ని కూడా మళ్ళీ కన్నెపొరలాగా తీర్చిదిద్దే సర్జరీ కూడా ఉంది. జనాలు మోసపోతున్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది అంటే ఎవరైతే ఫీమేల్ పేరెంట్స్ ఉన్నారో ప్లీజ్ లుక్ ఇన్ టు యువర్ కిడ్స్. ఎవరైతే చిన్న ఏజ్లో మాకు మేల్ కట్ కావాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడండి, ఎందుకు అనుకుంటున్నారు ఏంటి అని. సో దట్ చిన్న ఏజ్లోనే యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ దేర్ మైండ్ సెట్. అందుకే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ట్రాన్స్జెండర్స్, అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు? అసలు వీళ్ళు సర్జరీ ఎక్కడ చేయించుకుంటారు, ఇలా చేయించుకుంటారు, అసలు ట్రాన్స్జెండర్ సర్జరీ అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎట్లా చేయించుకుంటారు ఏంటి అని చెప్పేసి. సో ఆ అపోహలు అన్నీ మీకు అంటే ఈ అపోహలు ఉన్నాయి కదా, సో అవన్నిటినీ క్లియర్ చేయడానికి నేను ఒక పాడ్కాస్ట్ ఇప్పుడు రెడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, విజే ట్రాన్స్జెండర్ క్లినిక్ ఫౌండర్ మాధవ్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. బాగున్నానండి. బాగున్నారా? ఏంది ఇంత స్లోగా మాట్లాడుతున్నారు? లేదు, వెళ్ళే కొద్ది టాపిక్ కొద్దిగా బాగా మాట్లాడుతాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని క్రియేట్ చేస్తాడు, అది మెయిల్ ఆర్ ఫీమేల్. బట్ అంటే ఒక మెయిల్ ఉన్న పర్సన్ని మీలాంటి వాళ్ళు అంటే జెండర్ని చేంజ్ చేస్తున్నారు. అంటే ఇది సృష్టికి విరుద్ధం అని నేను అనుకుంటున్నా. మరి జనాలు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. దీనిపైన మీరు ఏమంటారు? అంటే సృష్టికి విరుద్ధం అంటారా లేకుంటే? సృష్టికి విరుద్ధం కాదనే అంటాను. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మన బాడీలో ఒక పార్ట్ ఉంది, లెట్స్ సే కొంతమంది గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు, అవి తీయకపోతే పెయిన్ వస్తుంది, సో అవి తీసేయాలి. సో అవి తీయకపోతే ప్రాబ్లం వస్తుంది. సో అలాగే
మేల్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో అలాగే థర్డ్ జెండర్ కూడా మేము మేల్లా ఉండలేకపోతున్నాం, ఫీమేల్లా ఉంటేనే మేము బతకగలం, అలాగే ఫీమేల్ కూడా మేము మేల్లా ఉంటేనే బతకగలం అని అనుకుంటారు. చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల, వాళ్ళు తిరిగిన ఎన్వైర్న్మెంట్ బట్టి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎవ్రీథింగ్ విల్ మేక్ ఏ డిఫరెన్స్. సో దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ అవ్వాలనుకుంటారు. సో వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పటికి చేంజ్ అవ్వాలి అని అనుకుంటే మేము తప్పకుండా చేంజ్ చేస్తాం. అది సృష్టికి అయితే విరుద్ధం కాదు. ఎవరి బాడీ ఎలా ఉండాలి అనుకున్నది వాళ్ళ ఇష్టం. సో దాన్ని మేము తీర్చిదిద్దడమే మా బాధ్యత. ఓకే. సో ఒకవేళ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా సో అంటే ఏమైనా పర్మిషన్ తీసుకుంటారా వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా మాట్లాడడం కానీ ఇట్లా? 99% పీపుల్ పర్మిషన్ తీసుకోరు. ఓకే. ఏ పేరెంట్ ఒప్పుకుంటారు? మా వాడు ఫీమేల్గా మారాలనుకుంటున్నాడు అంటే ఏ పేరెంట్ ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. సో 18+ ఎవరైతే ఉంటారో మేము ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన వెంటనే మేము సర్జరీలు చేసాం. ఓకే. ఫస్ట్ మేము కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసినప్పుడు సైకియాట్రిస్ట్ అప్రూవల్ తీసుకుంటాం. ఈజ్ హీ ఇన్ సెన్స్ అంటే చేసుకోవాలనుకుంటున్నాడు, చెయ్యొచ్చా, యాక్చువల్లీ వాడికి నిజంగానే ఆ ప్రాబ్లం ఉందా అని సైకియాట్రిస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత ఎండోక్రోనాలజిస్ట్ దగ్గర పంపుతాం. ఓకే. ఆయన కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసి ఇద్దరు ఓకే అంటేనే మేము తర్వాత మేము కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఈ మూడిటి దగ్గర ఓకే 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 అని 3 టిక్కులు వస్తే ఎస్ అప్పుడే మేము సర్జరీ చేస్తాం. అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే కూడా. ఓకే. సో అంటే మీరు ఏ ఏజ్ గ్రూప్ నుంచి చెయ్యొచ్చు? ఒకవేళ 18+ వాళ్ళు ఎవరైనా సరే చేయించుకోవచ్చు. మా దగ్గర 54 ఇయర్ హైయెస్ట్ మీన్ చేసిన సర్జరీ ఏజ్ 54 years ఓల్డ్ పర్సన్ 4 years వాళ్ళు వచ్చి చేయించుకున్నారు. అంటే ట్రాన్స్జెండర్ సర్జరీ అంటే ఏంటి అసలు? అసలు మీరు ఏం చేస్తారు అసలు ఆ సర్జరీలో? సో దీన్ని మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రాన్స్జెండర్ సర్జరీ అనకూడదు. ఓకే. దీన్ని సెక్షువల్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు. ఓకే. ఈజీగా చెప్పాలి అంటే సెక్స్ చేంజ్ సర్జరీ అంటారు. ఓకే. దీంట్లో మేల్ టు ఫీమేల్ ఉంటుంది, ఫీమేల్ టు మేల్ కూడా ఉంటుంది. ఓకే. ఓకే. సో లెట్స్ సే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని మీరు అన్నారు. బేసికలీ LGBTQ అని కమ్యూనిటీ ఉంటుంది. దాంట్లో T అంటే ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్ కూడా ఒక రకమైన LGBTQ కమ్యూనిటీలో ఒక మెంబర్. సో కానీ జనాలకి వీటి గురించి అంత అవగాహన లేదు కాబట్టి ఇది ట్రాన్స్జెండర్ సర్జరీ అని అంటారు. సో బేసికలీ దీన్ని LGBTQ కమ్యూనిటీ కాబట్టి ట్రాన్స్జెండర్ సర్జరీస్ అని కూడా కొంతమంది అంటారు, ఈజీగా అర్థం చేసుకోవడానికి అంతే. సో ఈ ట్రాన్స్జెండర్ సర్జరీలో ఏమవుతుంది అని అంటే, ఆర్ సెక్షువల్ రీఅసైన్మెంట్ సర్జరీలో ఏమవుతుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ మేల్ నుంచి ఫీమేల్ అవ్వాలని ఫీలింగ్ చాలా కాలం నుంచి ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఫ్రెండ్షిప్ ఉండడం, లేదంటే అమ్మాయిలకి అబ్బాయిగా ఫ్రెండ్ ఉండడం, దాని తర్వాత అబ్బాయిగా ఉండి అమ్మాయి క్లోత్స్ వేసుకోవడం, గాజులు తొలుక్కోవడం, లేదంటే చిన్నప్పుడు మనం చాలామంది మాకు పాపలాగా ఉంటే బాగుంది కదా అని చిన్నప్పుడు డ్రెస్సింగ్ అది చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఓకే మనుషుల మీద. సో తెలియకుండా అలాగే ఏజ్ పెరిగే కొద్దీ ప్యూబర్టీ అంటే యుక్త వయసు వచ్చేటప్పటికి అంటే 12, 13 ఏజ్ వచ్చేటప్పటికి 14, 15కి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది వాళ్ళకి. అంటే నేను మేల్గా ఉండాలనుకున్నానా అంటే మేల్, ఫీమేల్గా ఉండేవాళ్ళు ఫీమేల్ ఉంటారు. లేదు నేను మేల్లో ఉండలేకపోతున్నానే, అమ్మాయిల డ్రెస్సులు వేసుకోవాలనిపిస్తుంది, అమ్మాయిలతో తిరగాలనిపిస్తుంది, మా ఇంట్లో మా అమ్మ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది, మా అమ్మ లేనప్పుడు మా చీర కట్టుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ అరౌండ్ 15-16 ఏజ్కి వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది. సో ఆ అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్తో డిస్కస్ చేయరు. పేరెంట్స్ కూడా అలా డిస్కస్ చేద్దామని ముందుకొచ్చినా ఇంట్రెస్ట్ చూపించరు. ఏంటి నువ్వు చేస్తుంది అని తిట్టేస్తారు, తర్వాత కొడతారు కూడా. సో ఆ భయంతో చెప్పుకోరు. సో తర్వాత అలాగది ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్ బాగా ఎక్కువ అవడం, LGBTQ కమ్యూనిటీ గురించి బాగా తెలుసుకోవడం, ఆన్లైన్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆన్లైన్ సెర్చ్ చేసిన తర్వాత దాని గురించి ఎక్కువ అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత ఓహో నేను ఇప్పుడు మేల్ కాదు నేను ఫీమేల్లో ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటారు. సో ఫీమేల్లో ఉండాలనుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఏంటి, సర్జరీ చేసుకోవాలి. అంటే నాకు మేల్ ఆర్గాన్ వద్దు ఫీమేల్ ఆర్గాన్ ఉండాలనుకుంటారు. అలాగే బాడీ మీద హెయిర్ ఎక్కువ ఉంటుంది మేల్స్కి, నాకు హెయిర్ ఉండకూడదని లేజర్ సెషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ స్లోగా తెలియకుండానే వాళ్ళు చేంజెస్ తెచ్చుకొని చివరికి ఏమవుతారు, మాలాంటి క్లినిక్స్కో సంప్రదిస్తారు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇంట్లో చెప్తూ ఒప్పుకోరని ఇంటి నుంచి పారిపోవడం, లేదు అని అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళతోనే టచ్లోకి రావడం, వాళ్ళు కలిసిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ బయట ఉన్నాయో, కొంతమంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు బెగ్గింగ్కి వెళ్తారు, కొంతమంది సెక్షువల్ ట్రేడ్కి వెళ్తారు, కొంతమంది NGOs కూడా నడుపుతారు. సో
ఎవరి చేతిలో పడతారు వీళ్ళు అనేది మనకు తెలియదు. సో ఎవరి చేతిలో పడితే దానికి అనుగుణంగా వాళ్ళు మారిపోతారు. సో చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కమ్యూనిటీస్లో ఉండడం జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే మేము చేసిన సర్జరీస్లో ఇంజనీర్స్, ఓకే, దాని తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు, ఓకే, ఇలాంటి వాళ్ళు, దాని తర్వాత కొంతమంది పెద్ద కార్పొరేట్ సెక్టర్లో ఉండి మా దగ్గర సర్జరీ చేసుకొని కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా దీనికి వెళ్తారు. అంటే ఇదంతా మైండ్ సెట్తో నడిచేది అనమాట. చిన్నప్పుడే మనం ఇది అరికట్టలేకపోయినా, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయలేకపోయినా ఇంకా మన చేయి దాచేస్తారు. ఓకే, సో అది విషయం. సో అందుకని సర్జరీస్ మీద బేసిక్ ఐడియా చెప్పాలంటే ఇది. ఓకే, అయితే ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు అండ్ ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేయొచ్చు? మేము ఇప్పుడు దాకా దగ్గర 350 to 400 సర్జరీస్ చేసి ఉంటాం. 400 సర్జరీలు దగ్గర ఒక లాస్ట్ 5.5 yearsలో అన్ని రకాల సర్జరీస్ కలిపి ట్రాన్స్జెండర్ సంబంధించి సర్జరీ, ఆరల్ సెక్షువల్ రీఅసైన్మెంట్ సర్జరీస్ ఒక 400 చేసి ఉంటాం. 400. ఇన్ఫ్యాక్ట్ ఈ నెక్స్ట్ 2 daysలో కూడా మాకు ఒక బ్రెస్ట్ సర్జరీ ఉంది. అంటే మేలే ఫీమేల్లో మారాలనుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఫీమేల్కి బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ పెట్టించుకోవడానికి వస్తుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది అంటే ఈ పార్ట్స్ అనేది ఒక్కొక్కసారి ఒక్కో సర్జరీ జరుగుతుందా, లేకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చినట్టు ఒకేసారి చేయొచ్చు. కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు అన్నీ ఒకేసారి చేయించుకుంటారు, అన్నీ అంటే 2-3 సర్జరీస్ కలిపి. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఫస్ట్ పై సర్జరీ చేయించుకుంటారు, దాని తర్వాత కింద సర్జరీ చేయించుకుంటారు. కొంతమంది ఫేషియల్ సర్జరీస్ చేయించుకుంటారు. అంటే ఇప్పుడు మేల్కి ఫేస్ ఎలా ఉంటుందో ఫీమినైజేషన్ ఫేస్ రావాలనుకుంటారు. కొంతమంది వాయిస్ని కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటారు. ఓకే, సో ఇలా బోల్డ్ సర్జరీస్ ఉంటాయి. కాదు, ఇప్పుడు ఒక అబ్బాయి మీ దగ్గరకు వచ్చి నేను అమ్మాయిలాగా చేంజ్ అనుకుంటున్నా అన్నప్పుడు మీరు తనకు ఫస్ట్ మీరు సజెషన్ ఏమి ఇస్తారు? ఫస్ట్ మీరు ఎందుకు ఇలాగా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అంటే వాళ్ళ హిస్టరీ చెప్తారు. నేను మ్యాక్సిమం చూసిన కేసెస్ ఏంటంటే ఈ చేంజ్ వాళ్ళలోని ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఫీమేల్ అయినా అవ్వచ్చు, మేల్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే మేము ఫీమేల్ టు మేల్ సర్జరీస్, మేల్ టు ఫీమేల్ చేస్తాం. అప్పటి నుంచి అమ్మాయిలు అయితే అబ్బాయిల డ్రెస్సులు వేసుకోవడం, అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్సులు వేసుకోవడం. ఎందుకంటే ఫీమేల్ టు మేల్ జనాల్లో చాలా మందికి తెలియదు, బట్ మేల్ టు ఫీమేల్ గురించే తెలుసు. సో దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ ఫీమేల్స్ కూడా మేల్ డ్రెస్సెస్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు, షర్టు ప్యాంటు వేసుకుంటారు. బట్ కొంతమంది చాలా మంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫీమేల్ టు మేల్ నార్మల్ కట్, బాబ్ కట్, అంటే మన మేల్ కట్ ఉంటుంది. అంటే వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళ మైండ్లో ఆ చేంజెస్ రావడం, మన ఇంట్లో ఏమనుకుంటాం, మామూలు హెయిర్ కట్టే కదా అని అనుకుంటాం. బట్ దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ మేల్. మా దగ్గరికి వచ్చే 70% కేసెస్లో చాలా మందికి తెలియదు. కానీ వ్యూవర్స్కి మీరు ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ఫీమేల్స్ జనరల్లీ బాబ్ కట్ చేయించుకుంటే అట్ అన్ యంగర్ ఏజ్ బీ ఏ బిట్ కేర్ఫుల్. ఓకే, ఎందుకంటే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అవ్వచ్చు, ఓకే, అదొక రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే మా దగ్గర వచ్చి 70% కేసెస్లో బాబ్ కట్ ఉన్న వాళ్ళు ఎక్కువ. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే ఒక మేల్ కట్ ఉన్న వాళ్ళు. ఓకే, సో అదొకటి ఉంది. సో అదొక వన్ ఆఫ్ ద రీజన్స్. లెట్స్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది అంటే ఎవరైతే ఫీమేల్ పేరెంట్స్ ఉన్నారో ప్లీజ్ లుక్ ఇన్ టు యువర్ కిడ్స్. ఎవరైతే చిన్న ఏజ్లో మాకు మేల్ కట్ కావాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడండి, ఎందుకు అనుకుంటున్నారు ఏంటి అని. సో దట్ చిన్న ఏజ్లోనే యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ దర్ మైండ్ సెట్. అందుకే ఓకే, సో అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది ఒక 400 చేయడం జరిగిందని చెప్పేసి. ఈ 400లో అంటే ఫీమేల్ టు మేల్ ఎంతమంది అయ్యారు, మేల్ టు ఫీమేల్ ఎంతమంది అయ్యారు? 80% మేల్ టు ఫీమేలే ఉంటారు. ఓకే, 80% మేల్ టు ఫీమేలే ఉంటారు, 20% ఫీమేల్ టు మేల్ ఉంటారు. ఓకే, ఈ రెండిట్లలో ఏ సర్జరీ ఎక్కువ కష్టం? అంటే ఫీమేల్ టు మేల్ సర్జరీ చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే లేని అంగాన్ని అంటే మేల్ పార్ట్ని మనం క్రియేట్ చేయడం చాలా టఫ్. అది అందరూ చేయించుకోరు సర్జరీ. ఓకే, అంటే దాని కాస్ట్ అరౌండ్ 7-8 lakhs ఉంటుంది ఒక సర్జరీది. రీసెంట్గా మేము ఒక సర్జరీ ఒక వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన పేషెంట్కి చేసాం. ఓకే, చాలా ఆ పార్ట్ వరకు క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ట్రామా. అంటే క్రియేట్ చేసిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో జనాలు ఆన్లైన్లో సెర్చ్ చేయడం ఇచ్చేయడం వల్ల మెంటల్లీ ఎవరు చాలా స్ట్రాంగ్గా ఉంటారో ఆ సర్జరీ వాళ్ళే చేయించుకుంటారు. అంటే చేతి నుంచి ఒక స్కిన్ కట్ చేసి దాన్ని పెనిస్ కింద మనం తయారు చేసి మొత్తం యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్ అంతా మార్చి కంప్లీట్గా ఒక పెనిస్ క్రియేట్ చేసి ఆ పెనిస్లోంచి టాయిలెట్ వెళ్ళగలిగేటట్టు చేయగలిగితే ఆ సర్జరీ సక్సెస్. సర్జరీలో అనస్థీషియా దగ్గర ఒక 7-8 hours పడుకొనే ఉండాలి.
దాని తర్వాత మళ్ళీ పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఒక 3 రోజులు కదలకుండా ఉండాలి. ఓకే, ఈ ట్రామా అంతా ఎందుకు ఫేస్ చేయడం అని చాలా ఫీమేల్స్ ఏం చేస్తారు అని అంటే టాప్ సర్జరీ అంటే బ్రెస్ట్ని తీసేసుకుంటారు. అది పెద్ద 1 డేలో ప్రొసీజర్, 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత గర్భసంచి తీసుకుంటారు. గర్భసంచి తీసేస్తే ఇంకా పిల్లలు పుట్టరు. దాంతోపాటు గర్భసంచి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అని. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది ఫీమేల్స్కి, అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వడం ఆగుతుంది. సో బేసికలీ దాని తర్వాత హార్మోన్ మెడిసిన్స్ వాడతారు. మెడిసిన్స్ వాడడం వల్ల గెడ్డాలు, మీసాలు, హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడతో 90% కేసెస్ అక్కడతో ఆగిపోయి మేల్ లాగా అలా బతకడం స్టార్ట్ చేస్తారు. ఈ కింద పార్ట్ ఏదైతే మేల్ ఆర్గాన్ ఉందో అది చేయించుకోవడానికి మాత్రం వెరీ ఫ్యూ, అంటే ఒక 1000 మందిలో ఒక 5-4 తప్ప మిగతా వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోరు. ఓకే, అంటే మేల్ దాని గురించి అడిగేదాని ముందు ఈ ఫీమేల్ది అడుగుదాం. అంటే మేల్ టు ఫీమేల్ చేంజ్ అవుతారు కదా, సో వాళ్ళకి అంటే ఒక అమ్మాయిలా కనిపించాలంటే ఒక అబ్బాయి ఎన్ని సర్జరీలు అవసరం? మినిమం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెస్ట్ సర్జరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే అది కొద్దిగా తక్కువ కాస్ట్, త్వరగా కూడా అవుతుంది. అండ్ సెకండ్ బాటమ్ సర్జరీ. బాటమ్ సర్జరీ అంటే పెనిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేస్తాం. సో దీంట్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ రకం ఏంటి అంటే నిర్మాణం అంటారు. నిర్మాణం అని అంటే పెనిస్ ఏదైతే తీస్తే కట్ చేసేస్తాం అంతే, తర్వాత ఒక రంధ్రం పెట్టి టాయిలెట్ అది పాస్ చేయొచ్చు. ఓకే, సో అది మొదటి రకం. రెండో రకం షేప్ సర్జరీ అంటారు. షేప్ సర్జరీ అంటే అమ్మాయిలాగే పొరలు రావడం, సైడ్స్ ఏవైతే ఉన్నాయో వెజైనల్ షేప్ అంతా సేమ్ అమ్మాయిలాగే ఉంటుంది, కానీ డెప్త్ ఉండదు, అంటే సెక్షువల్గా పాల్గొనలేరు కానీ అమ్మాయిలాగే షేప్ వస్తుంది. దాన్ని షేప్ సర్జరీ అంటారు. మూడో రకం డెప్త్, అంటే బేసికల్లీ మీకు అమ్మాయిలాగే వెజైనా ఉండి లోపల డెప్త్ కూడా ఉంటుంది, సెక్షువల్గా పాల్గొనొచ్చు కూడా. దీంట్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఓకే, సో మొదటి రకం 6 ఇంచెస్, అంటే డెప్త్ ఎక్కువ అయ్యే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది అనమాట. మ్యాక్సిమం 70% ఆఫ్ ద కేసెస్ 6 to 7 ఇంచెస్ డెప్త్ కావాలి చాలు, మాకు సెక్షువల్ పార్ట్నర్తోనే హ్యాపీగానే బతకగలం, మాకు ఇష్యూ లేదని అనుకుంటారు. కొంతమంది బాగా డబ్బులు ఉన్నోళ్ళు, అంటే జనరలీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నోళ్ళు నెక్స్ట్ 2వ రకానికి 3వ రకానికి వెళ్తుంటారు. 8 ఇంచెస్ డెప్త్ అని, 12 ఇంచెస్ డెప్త్ అని, దాన్ని సిగ్మాయిడ్ కొలోన్ అని అంటారు. సో ఆ ప్రొసీజర్కి వెళ్తూ ఉంటారు కొంతమంది. సో దీని కాస్ట్ ఎక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా ఎక్కువ, బట్ ఓవరాల్గా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఇది ది బెస్ట్ అనమాట. బట్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఫస్ట్ది బాగానే ఉంటుంది, బట్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు వర్క్కి వెళ్ళిన వాళ్ళకి 3rd రకానికి వెళ్తూ ఉంటారు. ఓకే, అంటే ఈ 3rd రకం గురించి మీరు చెప్పడం జరిగింది కదా, అసలు ఎట్లా క్రియేట్ చేస్తారు? అది ఏది వెజైనా క్రియేట్ చేసాం. వెజైనా క్రియేట్ చేయాలి అని అంటే బేసికలీ మాకు సర్జికల్ టీమ్ ఉంటుంది. దాంట్లో ఒక యూరాలజిస్ట్ ఉంటారు, యాండ్రాలజిస్ట్ ఉంటారు, జనరల్ సర్జన్ ఉంటారు. సో పెనిస్ కట్ చేసినప్పుడు దానికి ఉన్న స్కిన్, స్క్రోటల్ స్కిన్ అంటే బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిన్, పెనిస్ స్కిన్ యూస్ చేసి మేము డెప్త్ క్రియేట్ చేస్తాం. సో ఇది ఒక 3 hours ప్రొసీజర్ ఉంటుంది. ఈ 3 hours ప్రొసీజర్ అయిపోయిన తర్వాత జనరలీ చాలా, అంటే ఈ హాస్పిటల్స్ రీసెంట్గా బయటికి రావడం జరుగుతున్నాయి, కానీ యాక్చువల్గా అయితే మన ఇండియాలోనే 4-5 బాగా చేస్తారు యాక్చువల్లీ. సో దాంట్లో మాదొకటి. సో మేమేం చేస్తామనంటే మ్యాక్సిమం మిగతా క్లినిక్స్లోని 4వ రోజు 5వ రోజు వరకు పడుకోబెట్టేసి రెస్ట్ తీసుకోమంటారు. మీన్స్ సెకండ్ డే నుంచి నడిపిస్తాం పేషెంట్ని. సో పేషెంట్ సెకండ్ డే నుంచి నడిపించడం వల్ల త్వరగా రికవరీ అవుతుంది. సో మేము మ్యాక్సిమం 7 daysలోని పేషెంట్ రికవరీ అయిపోయి హ్యాపీగా దాని ఏమంటారు కావాల్సిన డెప్త్ తెచ్చుకొని 7th day 8th day కల్లా మా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. అయితే ఇంతకుముందుకు మీరు ఈ 3rd దాంట్లో డెప్త్ 8 inches 12 inches అని అన్నారు. ఆ డెప్త్ ఎట్లా క్రియేట్ చేస్తారు? పెనిస్ని యూస్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ డెప్త్ ఇంకో రకంగా 2వ రకంలో, అంటే 6 inches డెప్త్ అయితే పెనిస్ యూస్ చేసి ఇంక్రీజ్ చేస్తాం. 2వ రకంలో లాప్రోస్కోపీ అని ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ యూస్ చేసి పెనిస్ స్కిన్ యూస్ చేసి 8 inches డెప్త్ వరకు వెళ్తాం. లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా ఎక్కువ ఘాట్లు లేకుండా బాడీ మీద యూస్ చేసి వెళ్తాం. 3వ రకం కాంప్లికేటెడ్ ప్రొసీజర్, మన పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. ఆ లార్జ్ ఇంటెస్టైన్ని కట్ చేసి ఆ కట్ చేసిన ఇంటెస్టైన్ నుంచి డెప్త్ క్రియేట్ చేయగలం. అంటే దాని అర్థం మనం ఏదైతే టాయిలెట్ బాత్రూమ్కి వెళ్తాం కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ నుంచే వస్తుంది. ఆ పెద్ద పేగుని తీసుకొని డెప్త్ క్రియేట్ చేయడం వల్ల దానికి మించిన డెప్త్ ఇంకెక్కడ రాదనమాట. ఓకే, ఆ లార్జ్ ఇంటెస్టైన్ యూస్ చేసి 10 inches to 12 inches డెప్త్ క్రియేట్ చేస్తాం. అది కట్ చేస్తే ప్రాబ్లం కదా మళ్ళీ. అందుకని అదే చెప్తున్నాను, అంటే అందుకనే ఇప్పుడు 3rd దాంట్లో లైట్గా కాంప్లికేషన్స్ ఉంటాయి, రికవరీ టైం కూడా ఎక్కువ ఉంటుంది. బట్
వర్కర్స్ ఉంటారో ఎవరైతే ఉంటారో ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారో అది వాళ్ళు ఈ ప్రొసీజర్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే డెప్త్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ సెక్షువల్ పార్ట్నర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజులో ఉంటుంది. సో మాకు పెద్ద లెంగ్త్ ఆర్ పెద్ద డెప్త్ ఉంటే మాకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని అనుకుంటారు అనమాట. బట్ లార్జ్ ఇంటెస్టైన్తో మనం యూస్ చేసి డెప్త్ క్రియేట్ చేసింది కొన్నిసార్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రికవరీ టైం కూడా 1 month ఉంటుంది. అంటే సర్జరీ అయిన తర్వాత కూడా 1 month మీరు మా దగ్గర 15 days ఉండాలి, దాంతోపాటు ఇంటికి వెళ్ళి మళ్ళీ 30 days రెస్ట్ తీసుకోవాలి. ఓకే. సో థర్డ్ది కొద్దిగా కాంప్లికేటెడ్ బట్ సాటిస్ఫాక్షన్ వైజ్ బాగుంటుంది. ఫస్ట్ది ఫాస్టర్ రికవరీ, ఫస్ట్ అండ్ సెకండ్ ఫాస్టర్ రికవరీ, కాంప్లికేషన్స్ తక్కువ, డెప్త్ కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ ఇప్పటికీ త్రూ దిస్ వీడియో ఐ వాంట్ టు టెల్ దట్ ప్రొసీజర్ 1 and 2కి మీరు వెళ్ళిపోవచ్చు, తక్కువ కాస్ట్లో అవుద్ది, త్వరగా రికవరీ అవుతారు, సెక్షువల్ సాటిస్ఫాక్షన్ వైజ్ కూడా ఏ ప్రాబ్లము రాదు. ఓకే. అయితే ఇప్పుడు తాడిది చేయించుకోవడం వల్ల ఏం యూజ్ అసలు? థర్డ్ సర్జరీని సిగ్మాయిడ్ కొలోన్ అంటారు. అది చాలా ఐ థింక్ ఇండియాలో ప్రాపర్గా చేసేవాళ్ళు ఒక 4-5 ఉన్నారు తప్ప ఎక్కువ మంది చేయరు. సో ఈ సిగ్మాయిడ్ కొలోన్ సర్జరీ చేయించుకోవడం వల్ల సెల్ఫ్ లూబ్రికేషన్, అంటే జనరల్లీ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో సెక్షువల్గా పాల్గొనాలనుకున్నప్పుడు ఒక అమ్మాయికి ఫీలింగ్స్ వస్తే లోపల ఓన్గా లూబ్రికేషన్ వస్తుంది, లూబ్రికేట్ అవుద్ది లోపల. ఒక మనిషి సెక్షువల్గా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో సెక్షువల్ పాల్గొన్నప్పుడు లోపల సెక్రీట్ అవుతాయి కొన్ని గ్లాండ్స్ నుంచి. సో అలాంటి ఫీలింగ్ ఈ థర్డ్ సర్జరీలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఫీమేల్ అయితే వస్తుంది కదా అది ఫీలింగ్. లార్జ్ ఇంటెస్టైన్ వల్ల ఈ సెక్రీషన్స్ వస్తాయి కొద్దిగా, మేల్ టు ఫీమేల్ అయినా సరే కూడా సెక్రీషన్స్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రావడం వల్ల సెల్ఫ్ లూబ్రికేటింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ సర్జరీ సెకండ్ సర్జరీలో లేని అడ్వాంటేజ్ ఈ థర్డ్ సర్జరీలో ఉన్న అడ్వాంటేజ్ అది ఒకటే. సెల్ఫ్ సెక్రీషన్ అవడం వల్ల మోర్ ఫెమినైన్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే నీకు కూడా ఒక అమ్మాయిలాగా ఇప్పుడు నాకు కూడా ఈ సెక్రీషన్స్ వస్తున్నాయి లోపల నుంచి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఒక్క ఫీలింగ్ అండ్ డెప్త్ గురించి కాస్ట్ ఎక్కువైనా ఈ సర్జరీకి వెళ్తుంటారు కొంతమంది. ఓకే. ఇప్పటి వరకు మీరు ఈ థర్డ్ సర్జరీలో ఎంతమంది చేశారు? ఒక 20-25 అంతే. మనం చేసిన 300. ఎందుకంటే కాస్ట్లీ ప్రొసీజర్, అందరూ వెళ్ళరు ముందుకి, అండ్ రికవరీ టైం ఎక్కువ కాబట్టి ఈ ప్రొసీజర్ చేయించుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ మంది. ఓకే. అంటే 6, 8, 12 ఎంతమంది చేశారు? అదే 20-25 మెంబర్స్కి అయితే చేసి ఉంటాం. 12 inches డెప్త్కి. ఓకే. సో వాళ్ళు బాగానే ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అదే రికవరీ టైం అంటే ఇంట్లో రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దానికి మనం పొట్ట దగ్గర క్లిప్స్ అవి వేస్తుంటాం. సో అవన్నీ క్లిప్స్ పోయిన తర్వాత పొట్ట దగ్గర చిన్న స్కార్స్ అవి ఉంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సెక్షువల్ ప్లెజర్కే చాలామంది చూసుకుంటారు కాబట్టి అవన్నీ పెద్ద పట్టించుకోరు. అండ్ దీనికి ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే మన BMI, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే మన ఏజ్కి, హైట్కి, వెయిట్కి తగ్గట్టు BMI 18 నుంచి 23 మధ్యన ఉంటేనే ఈ సర్జరీ చేయగలం. ఓకే. దానికన్నా ఎక్కువ ఉన్నా దానికన్నా తక్కువ ఉన్నా ఈ సర్జరీ చేయలేం. ఎందుకు అని అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం పేగు తీసి పెడుతున్నాం కాబట్టి, లార్జ్ ఇంటెస్టైన్ మనం తీసి పెడుతున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు అంటే మాకు ఆ పేగు దొరకడం కష్టం అవుతుంది వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని వెయిట్ తక్కువ ఉండాలి, పొట్ట తక్కువ ఉండాలి. సో లెట్స్ 80 kgs పర్సన్ ఉన్నాడు, వాడు 5'10" హైట్ ఉన్నా మీరు 65 kgsకి వస్తాయి కానీ మేము సర్జరీ చెయ్యం. ఇప్పుడు వాళ్ళు 70కి వచ్చినా సర్జరీ చెయ్యం. BMI 18 to 23 మధ్యన ఉండాల్సిందే. దానికన్నా తక్కువ ఉన్నా, 23 కన్నా ఎక్కువ ఉన్నా, 18 కన్నా తక్కువ ఉన్నా సర్జరీ మేము చెయ్యం. అందుకని ఈ సర్జరీస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆ వెయిట్ దగ్గరికి వస్తేనే చేయించుకోవాలని వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. సో ఈ సర్జరీకి అందుకని చాలా రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సర్జరీకి చేసేవాళ్ళు తక్కువ, చేయించుకునే వాళ్ళు తక్కువ, కాస్ట్ ఎక్కువ, బట్ సెక్షువల్ ప్లెజర్ ఎక్కువ. సో అలా కావాల్సిన వాళ్ళు ఈ సర్జరీకి వెళ్తారు. ఓకే. అంటే ఈ బ్రెస్ట్ ఎట్లా చేస్తారు మరి? బ్రెస్ట్ సింపుల్ అండి. యాక్చువల్గా ఉన్న ప్రొసీజర్స్లోకి అంతా మోస్ట్ ఈజియెస్ట్ బ్రెస్ట్. దాన్ని ట్రాన్స్జెండర్స్ డార్కిల్ అని కూడా అంటారు. వాళ్ళకి ఒక లాంగ్వేజ్ డార్కిల్ అని అంటారు. సో డార్కిల్ పెట్టించుకోవడం అంటే ఏంటి అంటే దీంట్లోని మన దగ్గర లెట్స్ నేనే అనుకోండి ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. నా హైట్కి లెట్స్ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, సైజ్ ఎక్కువ పెడతాం. బ్రెస్ట్ సిలికాన్ ఇంప్లాంట్స్ అంటారు. సో చాలామంది ఎవరైతే క్లినిక్స్ కొన్ని ఉన్నాయో అవి ఇండియన్ ఇంప్లాంట్స్ వాడతారు, బట్ మేమైతే ఫారెన్ ఇంప్లాంట్స్ వాడతాం. ఎదర్ యూరోపియన్ మేక్ ఆర్ ఎల్స్ ఫ్రాన్స్. ఓకే. ఈ వీటిలో లైఫ్ టైం వారంటీ కార్డు కూడా ఉంటుంది. అంటే ఇన్ కేస్ మధ్యలో ఎప్పుడైనా ఈ ప్రాబ్లం వచ్చి ఓకే సిలికాన్ ఇంప్లాంట్కి ఏమైనా ఇష్యూ అయితే మేము ఫ్రీగా రీప్లేస్ కూడా చేస్తాం విత్ మినిమల్ కాస్ట్. ప్రాబ్లం అయితే రాదు. మేము చేసిన ఇప్పుడు దాకా ఓన్లీ బ్రెస్ట్ కేసెస్ దగ్గర 100-150 చేసి ఉంటాం. ఓకే. దాంట్లో ఈ రోజు వరకు ఫ్రమ్ లాస్ట్ 5 years ఒక ప్రాబ్లం కూడా రాలేదు. మ్యాక్సిమం ప్రాబ్లం రాదు. జస్ట్ ఇన్ కేస్
వచ్చినా సరే ఒక వారంటీ కార్డు దానికి ఉంటుంది. ఓకే. సో ఆ వారంటీ కార్డు మాకు చూపించగలిగితే మేము దాన్ని ఫ్రీ రీప్లేస్మెంట్ చేస్తాం. అంటే సిలికాన్ అనేది పెడతారు అంతే. సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాం. లెట్స్ ఇప్పుడు చెస్ట్ ఉంది, నాకు ఒక 300 cc 350 cc 400 cc అని అంటారు. సో పెద్ద సైజ్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఇది కావాలి అంటే, అమ్మ మీకు ఈ హైట్కి మీ వెయిట్కి ఇది కరెక్ట్, దీనికన్నా ఎక్కువ పెట్టుకుంటే మీకు సాగిపోతుంది అని చెప్తాం. సో ఓకే అని వాళ్ళు అగ్రీ అయిన దానికి మేము పెడతాం అనమాట. ఇంప్లాంట్స్ ప్రాపర్గా ఒక ఉమెన్ లాగే ఉంటాయి. ఒక 2 months వరకు దాన్ని ముట్టుకోకూడదు. ఓకే. ఓకే, ఎవరైతే సెక్షువల్ పార్ట్నర్ ఉన్నారో. దాని తర్వాత అవి బాడీలోని ఇంబైబ్ అయిపోయి నార్మల్ ఫీమేల్ బ్రెస్ట్ లాగే కనబడుతుంది, గట్టిగా లేకుండా మెత్తగా ఉండడం. దాని తర్వాత సెక్షువల్గా పాల్గొన్నప్పుడు యూ కెన్ జస్ట్ ప్రెస్ ద బ్రెస్ట్, నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో సెక్షువల్గా పాల్గొనొచ్చు. ఆ సిలికాన్ ఇంప్లాంట్స్ లాంగ్ లాస్టింగ్, దానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఇది వస్తుంది అని అంటారు, కానీ అదొక మిత్, అంటే అపోహ మాత్రమే, కానీ దాంట్లో నిజమైతే అసలు లేనే లేదు. ఓకే. ఒకవేళ ఒక్కసారి బ్రెస్ట్ చేయించుకుంటే అది చనిపోయే వరకు ఉంటుందా? మళ్ళీ రీప్లేస్ చేయించుకోవాలి? రీప్లేస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, లైఫ్ లాంగ్ ఉంటుంది, ప్రాబ్లం ఎప్పుడు రాదు. ఎలా పెట్టాం అలాగే ఉంటుంది కూడా. దీంతో ఉన్న మామూలు ఫీమేల్స్కి అయితే కాన్పిచ్చిన తర్వాత అవి సాగిపోవచ్చేమో, కానీ వీళ్ళకైతే అలాంటి ప్రాబ్లము లేదు, కాన్పు ఇవ్వలేరు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు నిల్చొనే ఉంటాయి. ప్రెస్ చేసి బాగా సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే కొద్దిగా సాగొచ్చేమో, కానీ అది 99% అలాగే ఉంటాయి, ఇష్యూస్ రావు. ఓకే. సో అంటే బ్రెస్ట్ ఒకటి, సో బాటమ్ ఒకటి, ఇవి 2 సర్జరీలు. ఈ 2 90% అందరూ చేయించుకుంటారు. ఓకే. ఇవి 2 తర్వాత ఇవి కాకుండా ఇంకేం సర్జరీలు ఉంటాయి? ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ అంటారు. ఓకే. అంటే సేమ్ అమ్మాయిలా కనిపించడానికి, అమ్మాయిలా కనబడడానికి చాలా కొంతమందికి కొన్ని సర్జరీస్ ఎక్కువ చేయించుకోవాల్సి ఉంటాయి. కొంతమందికి సర్జరీ అవసరం రాకుండా, ఇప్పుడు చీక్స్ ఉన్నాయి, ఫిల్లర్స్ అని యూస్ చేస్తాం. ఇప్పుడు నుదుటి మీద లెట్స్ చార్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్న 40 ఏజ్ ఉన్న మేల్ వచ్చారు అనుకోండి, మీకు సర్జరీ ఇక్కడ అక్కర్లేదు, బొటాక్స్ అని ఉంటుంది, అది పెట్టించుకుంటే సరిపోద్దని చెప్తాం. అది కూడా ఇంజెక్షన్. కొంతమందికి ఏదైతే హెయిర్ లైన్ ఉందో ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది, అంటే బట్టతల వరకు వచ్చితే మేము 4 కరెక్షన్ చేస్తాం, అది కూడా సర్జరీ. అది మాత్రం సర్జరీ, అంటే 4 కొద్దిగా ఫీమేల్లా మార్చడానికి, ఫీమేల్ లుక్ తెప్పించడానికి 4 సర్జరీ చేస్తాం. దాని తర్వాత జా సర్జరీ అంటే ఫీమేల్ జా మేల్ జా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మేల్ జా ఫీమేల్ జా లాగా నియరెస్ట్గా తీసుకురావడానికి జా సర్జరీ కూడా చేస్తాం. ఓకే. నోస్ చాలా మంది చేయించుకునేది నోస్ సర్జరీ కూడా ఫీమేల్ నోస్ లా కావాలి అని అనుకుంటే దానికి తగ్గట్టు మేము కొద్దిగా ఇమేజెస్ చూపించి ఇలా రావచ్చు. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, అంటే ఫీమేల్స్ కి నోస్ వేరే ఎలా ఉంటుంది, మేల్స్ కి వేరే ఎలా ఉంటుందా? ఆబ్వియస్లీ వాళ్ళ వే ఆఫ్ ఎనాటమీ అలాగ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఒక నోస్ ఉంది, ఇదే ఫీమేల్ కి ఎలాంటి నోసే ఉండదు, మేము చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఎనాటమీ. సో కొద్దిగా మేము లోపల ఉన్న బోన్ ని సెర్చ్ చేయడం, లేదు అని అంటే ఇంప్లాంట్ పెట్టైనా చేంజ్ చేయడం, ఇలాంటి సర్జరీస్ కూడా చేస్తుంటాం. సో దాంతోపాటు ఈ సర్జరీసే కాకుండా కొంతమంది చెవికి కూడా చేయించుకుంటారు. సో చాలా సర్జరీస్ ఉంటాయి, కానీ అందరూ అన్ని సర్జరీస్ అఫోర్డ్ చేయలేరు. కొంతమంది ఉంటారు దే కెన్ అఫోర్డ్, సో వాళ్ళు చేయించుకున్నారు, కానీ చాలా తక్కువ మోతాదులో. 90% సర్జరీస్ బ్రెస్ట్ అని, దాని తర్వాత బాటమ్ సర్జరీ చేయించుకుంటారు. 10% పీపుల్ విల్ గో ఫర్ ఫేషియల్ ఫెమినైజేషన్. ఇంకోటి వాయిస్ ఫెమినైజేషన్లో కూడా ఒక 40-50% వాయిస్ మేము చేంజ్ చేయగలం, దానికి మేము చేంజ్ చేయలేం. ఎట్లా చేంజ్ చేస్తారు? అది లోపలికి ట్రాకియల్ షేవ్ అని ఆర్ యాడమ్స్ యాపిల్ అని అంటారు. ఈ గొంతు దగ్గర బయట నుంచి డ్రిల్లింగ్ చేసి ఓకే కొద్దిగా వాయిస్ ఫెమినైజేషన్ చేయించవచ్చు అనమాట. ఒక 2 hour ప్రొసీజర్. దాని తర్వాత మీకు స్క్రిప్ట్ ఇచ్చి అదే చదవండి అని చెప్తాం. సో దట్ వాయిస్ ఎంతవరకు చేంజ్ అయ్యిందని మేము కూడా ట్రై చేస్తాం తెలుసుకోవడానికి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా వాయిస్ చేంజ్ అవుతుంది, ఒక 50% వరకు చేంజ్ అవుతుంది, మొత్తం అయితే చేంజ్ అవుతుంది, బట్ ఆ ఫెమినైజేషన్ వాయిస్ అయితే వస్తుంది. అలాగే ఫీమేల్ కూడా మేల్ వాయిస్ రావాలి అన్నా సరే 50% వరకు చేంజ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మొత్తం మెయిల్ టు ఫీమేల్ చేంజ్ గురించి మనం మాట్లాడడం జరిగింది, అంటే ఇన్ని సర్జరీలు ఉంటాయి అని చెప్పేసి. సో అంటే నాకు 2-3 ఎగ్జాంపుల్స్ కావాలి. ఎవరైతే మెయిల్స్ ఎంతమంది వచ్చారు, అంటే ఏజ్ గ్రూప్, అంటే ఒక 10 to అంటే మా చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. అంటే ఎట్లాంటి వాళ్ళు రావడం జరిగింది, అసలు ఎట్లాంటి సర్జరీలు చేయించుకోవడం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది. ఇది ఒక పెక్యులర్ కేసు నాకు కూడా. ఒక 3 months బ్యాక్ ఇద్దరు వచ్చారు మేల్స్. ఓకే. వాళ్ళిద్దరు గే. ఓకే, గే సెక్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, అంటే యానల్ నుంచి సెక్స్ చేస్తుంటారు. మీకు ఎప్పటి నుంచి ఎలా అనిపించింది అని అంటే వాళ్ళకి ఏజ్ 12 years ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కలుస్తూ ఉండేవారంట. అంటే సెక్షువల్గా కలుస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ దే ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. సో రీసెంట్గా 3 years బ్యాక్ వాళ్ళు 18 అయిపోయి 19 yearsకి వచ్చారు. సో ఇద్దరు 19 yearsకి వచ్చిన తర్వాత ఒకళ్ళు డామినెంట్ సెక్స్ ఉంటారు, ఒకళ్ళు సబ్మిసివ్ సెక్స్ ఉంటారు. అంటే ఒకళ్ళు
జనరలీ ఒకళ్ళు మేల్గా ఉండాలనుకుంటారు, ఒకళ్ళు ఫీమేల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో మేల్ ఫీలింగ్స్ ఉన్నోడు ఏమన్నాడంటే, నువ్వు ఫీమేల్గా మారితే నాకు ఇష్టం, సో నాకు వెజైనా క్రియేట్ చేయించుకో అని అన్నాడు. సో మా దగ్గరికి వచ్చారు, మేము కౌన్సిల్ చేసి మీకు ఇంకా ఏజ్ తక్కువ కాబట్టి 18-19 కాబట్టి మీరు ఒకసారి మీ పేరెంట్స్ని కన్సల్ట్ చేసి రండి, వస్తే బెటర్ అని చెప్పా. వాళ్ళు వెళ్ళారు, ఇంట్లో మాట్లాడారు. అప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే లేదు సార్ మేము 18+ అని వాళ్ళ ఆధార్ కార్డ్ చూపించారు. మేము దాన్ని రికార్డ్ కింద పెట్టుకొని వీడియో కన్సెంట్ తీసుకొని ఎండోక్రైనాలజిస్ట్ వీళ్ళు కన్సెంట్ తీసుకొని సర్జరీకి మేము ప్రిపేర్ అయ్యేటప్పటికి మాకు అర్థమైంది ఏంటంటే, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎవరికైతే సర్జరీ చేయించుకోవాలనుకుంటే వాళ్ళు HIV పాజిటివ్ వచ్చింది. సో మరి ఎలా వచ్చిందో అనేది మాకు తెలియదు. ఓకే, వాళ్ళు మేబీ ఆ పర్సన్కి సెక్షువల్ పార్ట్నర్స్ 2-3 ఉండడం వల్ల, ఈ అబ్బాయికి తెలియకపోవడం వల్ల రెండో అబ్బాయికి సో చెప్పాం HIV పాజిటివ్ మీరు, సో ఇప్పటికీ మీరు ముందుకు వెళ్ళగలరు అనుకుంటున్నారా అని అంటే, మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 5 days తర్వాత ఫోన్ చేసి, మా పార్ట్నర్ అయినా సరే నాతోనే ఉందాం అనుకుంటున్నాడండి, సో సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నాం అని మళ్ళీ వచ్చారు సర్జరీకి. సో మళ్ళీ మేము కన్సెంట్ తీసుకొని సర్జరీ చేసిన 2-3 months బాగానే ఉన్నారు, సెక్షువల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, చేయట్లేదు వాళ్ళకే తెలియాలి, నాకు తెలిసి ప్రాబ్లం లేదు కాబట్టి అప్పటి వరకు మాకేమీ కాల్ రాలేదు. సడన్గా వాళ్ళ పార్ట్నర్ కాల్ చేసి సార్ ఇలాగా మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు చేసిన సర్జరీ మళ్ళా పెనిస్ కావాలంటున్నారు అని అడుగుతాడు. తీసింది మళ్ళీ పెట్టలేమమ్మా, మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది ముందే అని అన్నారు. ఆ పేషెంట్ కూడా ఎవరైతే చేయించుకున్నారో ఫోన్ చేశారు, ఎందుకు ఇలాగ మళ్ళీ చేంజ్ అవుతున్నావు, ఎందుకంటే చేసిన సర్జరీ పెనిస్ తీసిన తర్వాత మళ్ళీ మేము పెనిస్ పెట్టలేం, ఎలా నువ్వు అడగగలవు అని అడిగాం. అంటే సార్ ఇప్పుడు మా పార్ట్నర్ నాతో సెక్స్ చేసుకోవట్లేదు, ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ వచ్చింది, సో నేను మళ్ళీ మేల్ కింద మారిపోవాలనుకుంటున్నాను అని అన్నారు. అది ఇర్రివర్సిబుల్, చేయలేం. సో లైఫ్ లాంగ్ హీ హ్యాస్ టు లివ్ లైక్ దట్. సో అంతే. వాళ్ళు ఒక ఊర్లో, అంటే ఏ డిస్ట్రిక్ట్ అని కూడా చెప్పలేను కానీ, ఒక చిన్న ఊరు, మహా అయితే ఒక 5,000-10,000 పాపులేషన్ ఉంటుందేమో, అలాంటి ఊరు నుంచి ఇంత అవగాహనతో వచ్చి చేయించుకున్నారు. దాని తర్వాత కూడా మాకు అంటే మళ్ళీ వెనక్కి మాకు చేంజ్ చేసేయండి అని అన్నారు. ఇర్రివర్సిబుల్ అంటే ఇది చేసినట్టు మాకు బాధగానే ఉంటుంది. అరే ఏంటి అబ్బా, ఒక 19 ఏళ్ళ అబ్బాయి మళ్ళీ ఇలాగ మారిపోయాడు, మళ్ళీ వెనక్కి మారడం కష్టం, చేయలేము. ఇంకా లైఫ్ లాంగ్ వాడు అలాగే ఉండాలి, ఇంకో పార్ట్నర్ని ఎత్తుక్కోవాలి, అంతే తప్ప ఇంకేం చేయలేదు. సో ఇదొకటి ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఏజ్ గ్రూప్ వాళ్ళు 18-19 అంత అవగాహన లేకుండా ఆన్లైన్ చూసేసి మేము చేంజ్ అయిపోవాలనుకుంటున్నాం, లేదంటే మాకు ఇలా చేంజ్ అవ్వాలని ఉందనుకుంటున్నాం అని అంటారు. సో అలా కాదు. సో ఎప్పుడైనా ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటే 10 సార్లు ఆలోచించండి. అందరూ మా దగ్గరికి వచ్చినా ఫస్ట్ మేము వద్దు అనే చెప్తాం, ఎవరు వచ్చినా సరే, ఎందుకు చేయించుకోవాలని. అందరి దగ్గర కన్సెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఓకే అనుకున్న తర్వాత సర్జరీ పెట్టే ముందు కూడా మళ్ళీ కన్సెంట్ తీసుకొని మేము సర్జరీ చేస్తాం. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, వెరీ పెక్యులర్ ఎగ్జాంపుల్. కాదు, ఆ సర్జరీ చేయడానికి ఎంత ఖర్చు అయింది వాళ్ళకి? దానికి దగ్గర ఒక 2.5 లక్షల వరకు ఖర్చు అయింది. 19 ఏళ్ళోడు ఒక 2.5 లక్షలు కూడగట్టుకొని, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కూడగట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి, అంటే నాకు చెప్పింది ఏంటి అంటే, గోల్డ్ ఇంట్లో ఉందండి, అది తీసుకెళ్ళి మేము తాకట్టు పెట్టాం, నా పార్ట్నర్ దగ్గర కొంత గోల్డ్ ఉంది, అది తాకట్టు పెట్టాం, నా దగ్గర ఉన్న కొంత గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకొచ్చాం. అంటే ఎందుకమ్మా ఇవన్నీ చేయడం, ఇంతవరకు ఎందుకు రావడం, పేరెంట్స్తో చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదా, మీ ప్రాబ్లం ఏమైతే ఉందో ఇంట్లో చెప్పండి. అంటే మాకు చాలా చిన్న ఊరండి, ఇంత చిన్న ఊర్లో మేము చెప్తే మమ్మల్ని వెలేస్తారు, లేదంటే మమ్మల్ని దూరం పెడతారు, సో మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి, సో మేము చెప్పలేము అని అంటే, వాళ్ళకి చాలా ఒక 1 day కౌన్సిలింగ్ ఇచ్చినా సరే దే సెడ్ మేము ముందుకెళ్తామని. సో చేసేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి ఇర్రివర్సిబుల్ చేయలేం. సో వాళ్ళకి అంత అవగాహన లేకుండా చేయించుకోవడం వల్ల సర్జరీ, దే ఆర్ ఎట్ లాస్. కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఇక్కడ. అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లే, అంటే మీరు ఇక్కడ ఏం చేసిర్రు అంటే ఏదో తప్పు చేసిర్రు అనేది నాకు అనిపిస్తుంది. దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం. అంటే ఇప్పుడు 2 పార్ట్నర్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికి, సో ఒక అతనికి HIV పాజిటివ్ ఉన్నప్పుడు అతనికి సర్జరీ చేసి మీరు 2 కలవండి అని ఎట్లా చెప్తారు అసలు? మేము యాక్చువల్లీ మేము చెప్పింది పార్ట్నర్కి, ఇద్దరికి చెప్పాం. ఓకే, పార్ట్నర్కి చెప్పాము, వీళ్ళకి కూడా చెప్పాం, మీరు HIV కదా, ఇప్పుడు మీరు పార్ట్నర్గా కలిసి మీకు HIV వస్తుంది అంటే మేము కాండమ్ యూజ్ చేస్తాం అన్నాడు. 19 ఏళ్ళ అబ్బాయి ఆడ అలా మాట్లాడితే మేము ఇంకేమి చెప్తాం, మీరు ష్యూరేనా? మాకు కూడా చేయడం ఇష్టం లేదు, వీఆర్ వెరీ ష్యూర్, లైక్ 100% మేము చెయ్యము అని డిసైడ్ అయ్యాం కూడా. చేసిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పార్ట్నర్కి ఫోన్ చేస్తున్నా మేము అప్పటికి చెప్పాం,
హెచ్ఐవి పాజిటివ్ మీకు వస్తుంది సెక్షువల్గా. ఎందుకంటే ఆ అబ్బాయి హైలీ రియాక్టివ్ పేషెంట్. అంటే అప్పటికి ఏమి టెస్టులు చేసుకోకుండా ఫస్ట్ టైం మా దగ్గర టెస్ట్ చేయించుకున్న తర్వాత బయటపడింది. ఓకే. సో వద్దు అని చెప్పినా సార్ లేదు సార్ తర్వాత ఏమైంది 2 నెలల తర్వాత మళ్ళీ కావాలంటే అక్కడి నుంచి ఆ పార్ట్నరే మేము ఇంకా హెచ్ఐవి అండి నేను వదిలేస్తున్నాను మా పార్ట్నర్ నన్ను. ఓకే. సో అందుకనే మేము కూడా ఒక 19-20 ఇయర్స్ ఏజ్ వాళ్ళని చాలా జాగ్రత్తగా ఫస్ట్ టైం వస్తే చెయ్యం, రెండోసారి మళ్ళీ వస్తే ఆలోచిస్తాం, మూడోసారి వచ్చి మేము 100% షూర్ అంటే అన్ని కన్సెంట్స్ తీసుకుని అప్పుడే చేసుకుంటాం. ఓకే. అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది ఎవరైనా వచ్చి మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయినప్పుడు సో 3 ఉంటాయి అని చెప్పేసి, ఒకటి ఎండోక్రైన్, ఒక ఎండోక్రైనాలజిస్ట్ సర్టిఫికెట్, సెకండ్ సైకియాట్రిస్ట్ సర్టిఫికెట్, ఈ 2 ఓకే అయిన తర్వాత సర్జన్ దగ్గర కూడా. సో వీళ్ళిద్దరు ఏం టెస్ట్ చేస్తారు? వాళ్ళిద్దరు మాట్లాడతారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే. సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే అసలు నీకు వాళ్ళ హిస్టరీ కనుక్కుంటారు, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు నిజంగా ఎందుకు మారాలనుకుంటున్నావు, నువ్వు మారితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో మారద్దు, మారితే సొసైటీ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ అని దగ్గర ఒక 45 minutes కౌన్సిల్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళని కొన్ని కేసెస్లో మేము సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత వాళ్ళ మనసు మార్చి మళ్ళీ మేలుగా ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. కొంతమంది అంటే 20% కేసెస్, బట్ 80% పీపుల్ డిసైడ్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదేమైనా మేము సర్జరీ చేయించుకోవాల్సిందే, లేదంటే మేము బతకలేము ఆ బాడీలో. కొంతమంది ఏంటి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నోళ్ళు, కొంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్ మీద కట్స్ కూడా కనబడతాయి. ఎందుకు కట్స్ చేసుకున్నారంటే మేము ఉండలేకపోతున్నాం అండి బాడీలో, ఉంటే మాకు సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, మేము మారిపోవాలి, ఎలాగైనా మేము ఉంటే మేము ఇంకా బతకలేం, సో ఏం చేసినా సరే బయటకు వచ్చేయాలని. ఇక్కడ నుంచే కాదు, వీ గెట్ క్లయింట్స్ ఫ్రమ్ కొన్ని పక్క కంట్రీస్ నుంచి కూడా మాకు ఎంక్వైరీస్ వస్తాయి. వీ గెట్ ఎంక్వైరీస్ ఫ్రమ్ బెల్జియం, యూకే, ఓకే, అండ్ యుఎస్. రీసెంట్గా 1 person కేమ్ ఫ్రమ్ టాంజానియా. ఓకే. సో ఇలాగా చదువుకున్న వాళ్ళు 30 years అబోవ్ ఉన్నోళ్ళు, వెరీ గుడ్ జాబ్స్, ఆర్కిటెక్ట్స్, ఓకే, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఓకే, హూ ఆర్ ఇన్ అదర్ కంట్రీస్. సో దే ఆల్ డూ దీస్ సర్జరీస్. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అంటే వీ కాంట్ లివ్ విత్ దిస్ బాడీ అని. దాంట్లో కొంతమంది మ్యారీడ్ కపుల్స్ ఉంటారు, మ్యారేజ్ చేసుకున్నాక ఐ వాంట్ టు చేంజ్. సో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా రావడం జరిగిందా? అది ఒకటి ఒకళ్ళు వచ్చారు, అంటే బేసికలీ వైఫే తీసుకొచ్చారు, హస్బెండ్ వైఫే తీసుకొచ్చారు. ఐ థింక్ దే ఆర్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ యూపీ, ఐ థింక్ సో, నార్త్ ఇండియా నుంచి. ఫస్ట్ మాకు కాల్ చేశారు, ఫస్ట్ మెయిల్ కాల్ చేశారు, ఎవరైనా చేంజ్ చేసుకున్నారు, ఇలాగా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు మ్యారేజ్ అయింది, 2 kids ఉన్నారు కదా, మరి ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు మళ్ళీ డైవర్స్కి వెళ్ళాలి, దాని తర్వాత మీ వైఫ్ అయినా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు, సర్జరీ ఎందుకు చేసావు అని అడగచ్చు, సో మాకు రిస్క్ అండి మేము చెయ్యను సర్జరీ అన్నారు. సో తర్వాత ఒక ఫీమేల్ కాల్ చేస్తారు, నేను ఈయన హస్బెండ్నేనండి, ఇప్పుడు హస్బెండ్, మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, మేము ఒక కాంప్రమైజ్కి వచ్చాం, సో ఆయన ఉండాలనుకోవట్లేదు నాతో, మాకు 2 kids ఉన్న తర్వాత కూడా వీ వాంట్ టు డూ దిస్ సర్జరీ అని అంటే, మీరు వైఫ్ అని ఎలాగా ఫోన్లో మా వైఫ్ అని మేము నమ్మలేం కదా, సో మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే క్లినిక్కి రండి, మా హాస్పిటల్కి రండి, వస్తే మీది ఏదైతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందో దాని తర్వాత మీ ఆధార్ తీసుకురండి, నేమ్ కరెక్టా కాదా, మీ పిల్లలు కూడా కరెక్టా కాదా, మీ పిల్లలకి మీరే హస్బెండ్ వైఫ్ అంటే మీరే తల్లి తండ్రా కాదా, అవునా కాదా అనేది కూడా అని మేము చెక్ చేస్తాం, తీసుకురండి అంటే వాళ్ళు రారని అనుకున్నాం మేము. ఒక 1 month తర్వాత ఆవిడ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ కూడా తీసుకొచ్చారు. ఓకే, పిల్లల్ని అక్కడ వదిలేమండి, ఒక 10 days మాకు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో వదిలేము, ఈ సర్జరీ అయిపోతే మేము మళ్ళీ వెళ్ళిపోతాం అంటే ఐ వాజ్ షాక్డ్. అంటే ఒక వైఫ్ కూడా వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి సర్జరీ చేయిస్తుందా అనే వెరీ రేర్ కేసెస్, అంటే ఒక వైఫ్ ఎప్పుడు ఒప్పుకోరు కదా. సో రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్. వైఫ్ తీసుకొచ్చారు, ఆయన ఏజ్ సమ్వేర్ అరౌండ్ 38-39, వెరీ వెల్ సెటిల్డ్, ఓకే, బిజినెస్ ఏదో రన్ చేస్తున్నారు, వైఫ్ ఈజ్ హౌస్ వైఫ్ అనుకుంటా. వచ్చారు, షీ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, సో వచ్చారు, చేయించుకున్నారు సర్జరీ, 7 days తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు జనరల్లీ సర్జరీ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్ప జనరల్లీ కాల్స్ రావు. సో 90% ఆఫ్ కేసెస్ కాల్స్ రావు మాకు వెనక్కి, మళ్ళీ వెళ్ళిపోయారు. ఐ హోప్ దే ఆర్ హ్యాపీ. మేము జనరల్లీ సర్జరీ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ 2 months తర్వాత హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ సెక్షువల్ లైఫ్, మీరు బాగున్నారు లేదా అని ప్రతి పేషెంట్కి కాల్ చేస్తాం. సో మేము కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, ఆన్సర్ చేయలేదు, మేబీ క్లినిక్ నెంబర్ సేవ్ చేసుకుని ఉంటారు. బట్ ఐ హోప్ దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ రెస్పెక్టివ్ లైఫ్స్ హ్యాపీలీ అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే టచ్లో అయితే లేరు. ఓకే. కాదు, నాకు ఇక్కడ ఒక డౌట్, అంటే మీరు ఈ క్వశ్చన్ అడిగారో లేదో, అంటే ఒక హస్బెండ్ని వైఫ్ తీసుకుని రావడం జరిగింది, ఆపరేషన్ చేయించడం జరిగింది, అంటే సర్జరీ అయిపోయింది. సో అంటే ఇప్పుడు హస్బెండ్
మేల్ లాగా కనిపిస్తాడు అందరికి, ఫీమేల్ లాగా కనిపిస్తాడు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఆయన చెప్పింది ఏంటంటే మా ఫ్యామిలీ చాలా క్లోజ్డ్ ఫ్యామిలీ అండి. సో వీ హ్యావ్ కమ్యూనిటీ. సో మా కమ్యూనిటీ చాలా క్లోజ్డ్ కమ్యూనిటీ. సో మాకు ఈ సర్జరీ అయిపోయినా సరే కూడా నేను ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతా. ఓకే, చాలామంది మా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే కొద్దిగా వెల్ టు డూ ఫ్యామిలీస్ ఆర్ బాగా ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకొని దే స్టిల్ బిహేవ్ యాజ్ అ మేల్. షర్టు ప్యాంటు వేసుకుంటారు. ఎవరు లేనప్పుడు శారీస్ కట్టుకోవడం, విగ్స్ పెట్టుకోవడం, కాటికి పెట్టుకోవడం, లిప్స్టిక్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా. బియర్డ్ దే డూ లేజర్ అంటే దే ముస్టాచ్ దీనికి లేజర్ చేయించుకుంటారు. ప్రతి 15 daysకి 20 daysకి సెషన్ చేయించుకుంటే స్లోగా గడ్డం మీసం రాదు. హార్మోనల్ మెడిసిన్స్ వాడతారు. సో వాళ్ళు ఏమంటారంటే సార్ మాకు మళ్ళీ హార్మోనల్ మెడిసిన్స్ వాడితే బ్రెస్ట్ పెరుగుతుంది, సో తక్కువ డోసేజ్ ఇవ్వండి అంటారు. సో తక్కువ డోసేజ్ ఇస్తాం. సో ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే మంచి బిజినెస్ మ్యాన్ హువర్ రిచ్ కూడా వాళ్ళు వస్తారు, చేయించుకుంటారు. బట్ మేల్లోనే చాలా మనీ అవుతారు. ఎవరైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళు సర్జరీస్ చేయించుకొని ఫీమేల్ లాగా బయట తిరుగుతారు. అంటే శారీ కట్టుకుంటారు, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు. దే వాంట్ లివ్ లైక్. అంటే నాకు తెలిసి మీరు ఇప్పుడు ఈ 400 సర్జరీస్ చేయడం జరిగింది, అందులో ఒక 50 people సర్జరీ చేయించుకొని అబ్బాయిలానే తిరుగుతున్నారు. ఇప్పుడు 50 కదా, ఆల్మోస్ట్ లైక్ 30-35% పీపుల్ అబ్బాయిలానే తిరుగుతుంటారు. ఓకే, బయట ప్రపంచానికి అబ్బాయిలా కనిపిస్తారు. కరెక్ట్. ఓకే, అదే. సో అయితే మీరు ఇప్పుడు మేల్ టు ఫీమేల్ చేంజ్ చేయడం జరిగింది. అంటే రీసెంట్గా మనం చూడడం జరిగింది, అంటే న్యూస్లలో ఒక మేల్కి అంటే ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన అతనికి ప్రెగ్నెన్సీ రావడం, సో బాబు పుట్టాడు, సంథింగ్ ఏదో బేబీ పుట్టిందని చెప్పేసి రావడం జరిగింది. అవన్నీ యాక్చువల్లీ ట్రాష్. నా లెక్క ప్రకారం అదేంటి అంటే బేసికలీ షీఈ్ ఎ ఫీమేల్. ఫీమేల్ నుంచి మేల్గా మారే వాళ్ళు ఉంటారు కదా. సో ఫీమేల్గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటారు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు టైం అప్పటి వరకు తీసుకొని ఉండి మేల్గా మారుంటారు తప్ప మేల్కి యాజ్ ఇట్ ఈజ్ గర్భం రాదు. చాలాసార్లు ఈ క్వశ్చన్ నాకు వచ్చింది, చాలా మందికి అడిగారు కూడా. అంటే పేషెంట్స్ అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళు, చేయించుకోబోయే వాళ్ళు మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చా, మాకు పిల్లలు పుడతారా? ప్రెగ్నెంట్ అవ్వలేరు, పిల్లలు పుట్టరు. ఈ రెండు 100% మీరు గ్రహించాలి. కాదు, మీరు జెండరే చేంజ్ చేసినప్పుడు అది చేంజ్ చేయడంలో యుట్రస్ ఉండాలి, గర్భసంచి ఉండాలి. గర్భసంచి లేకుండా గర్భం ఎలా దాలుస్తారు? ఫీమేల్ నుంచి గర్భసంచి తీసి పెట్టలేము. అలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇంకా రాలేదు, రావు కూడా. అంటే గర్భసంచిని తీసి రీప్లేస్ చేసి అక్కడి నుంచి గర్భం దాల్చడం అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు దాకా లేదు. ఐ హోప్ రాదని కూడా అనుకుంటాను. ఓకే, గర్భసంచిని లేకుండా మనం గర్భం దాల్చాం. సో 100% వీల్ ఓన్లీ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ వరకే అండ్ ఫీమేల్ లాగా మేము అనుకో ఫీలింగ్ గురించే ఈ సర్జరీ చేయగలం. ఓకే, తప్ప దానికి మించి ఇంకా దీనికి ఇంకేమీ లేదు. అంటే పిల్లలు పుట్టరు, పీరియడ్స్ రావు, పిల్లలు పుట్టరు. సెక్స్ వరకు చేసుకోవచ్చు, సెక్స్ చేయొచ్చు, సెక్షువల్ ప్లెజర్ అనుభవించవచ్చు. దాని తర్వాత ఫీమేల్గా మీరు డ్రెస్అప్ అవ్వచ్చు. నేను ఒక ఫీమేల్ అని ఒక ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, అంతే. అంటే మేల్ టు ఫీమేల్ చేంజ్ అయిన వాళ్ళలో అంటే మీరు ఆ స్టోరీ విన్న తర్వాత మీకే అంటే అరే ఇట్లా ఉంటుందా అని చెప్పి షాక్ అయిన స్టోరీలు ఏమైనా ఉన్నాయా? షాక్ అయిన స్టోరీ అంటే ఇప్పుడు మీకు చెప్పిన సెకండ్ స్టోరీ ఏదైతే ఉందో అది నాకు షాకింగ్. ఫస్ట్ షాకింగ్ వైఫై భర్తను తీసుకున్నాడు. మూడో షాకింగ్ ఏంటి అంటే ఆయన రిటైర్డ్ ప్రొఫెషనల్, అరౌండ్ ఐ థింక్ ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నట్టున్నారు. అరౌండ్ 55 years 56 years ఏజ్ పర్సన్. ఐ థింక్ 54 to 56 ఏజ్ ఉంటుంది. ఆయన ఐ థింక్ హీఈస్ సమ్వేర్ ఇన్ వెస్టర్న్ ఇండియా నుంచి వచ్చారు, హిందీ స్పీకింగ్ పర్సన్. ముందే కాల్ చేశారు. కాల్ చేసి అంటే ఏజ్ 50 above కదా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. నాకు మ్యారేజ్ అయిపోయింది, వైఫ్ ఉన్నారు, వైఫ్ ఏజ్ 50, ఎర్లీ మ్యారేజ్ నాది కాబట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్డ్ అయిపోయారు, వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, నాకు మనవడు మనవరాలు కూడా ఉన్నారు. ఇప్పుడు నాకు సర్జరీ కావాలి, అంటే మేల్ టు ఫీమేల్ సర్జరీ కావాలంటే నాకు కింద పార్ట్ మార్చుకుంటా, కానీ నేను మేల్ లాగే బతుకుతా. బట్ నాకు కింద పార్ట్ సార్ మీకు మ్యారేజ్ ఒక 35 ఏళ్ళు అయి ఉంటాయి, అంటే మీరు 20 yearsలోనే మ్యారేజ్ అయిపోయింది, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇప్పుడు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారంటే నాకు పెళ్ళి అయినప్పటికే నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయమ్మా, కానీ మా కమ్యూనిటీ బయట పబ్లిక్ సొసైటీ యాక్సెప్ట్ చేయదు. సో మొత్తం ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత చేయించుకుందాం అని ఇలాంటి సర్జరీ ఉంటే అని నేను 20 ఏళ్ళ క్రితమే నేను డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు నేను కంప్లీట్లీ సెటిల్డ్, ఫినాన్షియల్లీ నాకు ప్రాబ్లం లేదు, పిల్లలు సెటిల్డ్, సో నేను ఈ సర్జరీ చేయించుకుంటాను అని అన్నారు.
సో ఓకే అండి మీరు వస్తే మాట్లాడి చేయించుకుందాం అంటే ఆయన డయాబెటిక్ బీపీ కూడా ఉంది. సో బీపీ కంట్రోల్లోకి తెచ్చి డయాబెటీస్ కంట్రోల్లోకి తెచ్చి మా దగ్గర 15 days ఉంచుకొని సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసిండ్రు చేస్తాం అంటే వీ డూ, ఎవరికైనా సర్జరీ చేస్తాం గివెన్ మేము అనుకున్న టిక్ మార్క్స్ అన్నీ ఉండాలి. సైకియాట్రిస్ట్ షుడ్ బి టెలింగ్ ఓకే, ఎండోక్రైనాలజిస్ట్ ఓకే చెప్పాలి, సర్జన్ ఓకే అంటేనే మేము ముందుకు వెళ్తాం సర్జరీ. సో అంత 54 years పర్సన్ కూడా వెరీ వెల్ బిహేవ్డ్. కాదు ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడేటప్పుడు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అయ్యారా అంటే ఎందుకు చేసుకుంటున్నారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అసలు ఆన్సర్? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అంటే బేసిక్ అదే చెప్పాను కదా 12-13 years కల్లా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది నేను మేలా ఫీమేలా లేక థర్డ్ జెండర్ అని. సో ఆయన కూడా ఒకటి అదే చెప్పారు, చిన్నప్పుడు మాది చిన్న ఫ్యామిలీ, నేను మదరు ఫాదరు నేను ఉండేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఏదైనా స్టోరీ ఉండని 55 years కైనా సర్జరీ చేసుకొని ఏం చేస్తాడు? ఏం చేయలేరు. బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఓకే నేను ఇప్పటికైనా నేను ఫీమేల్లో ఉండగలుగుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. లేనప్పుడు మా వైఫ్ శారీసే నేను కట్టుకునేవాడిని అండి ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు. ఓకే బికాజ్ ఐ వాంట్ టు ఫీల్ లైక్ ఏ ఫీమేల్, నాకు మేల్లో ఉండాలని లేదు. కొన్నిసార్లు చాలా ప్రాబ్లమేటిక్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక మా వైఫ్ ఎంగేజ్లో ఉన్నప్పుడు అప్రోచ్ అయినప్పుడు కూడా నన్ను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, బట్ నేను ఫ్యామిలీ లైఫ్ సాగించాలి, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను పిల్లల్ని కనాలి, ప్రెషర్. సో ఆబ్వియస్లీ ఇవన్నీ చేయాల్సి వచ్చింది. బట్ ఇన్సైడ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఫీమేల్. సర్జరీ అయిపోయిన తర్వాత మా దగ్గర ఆయన సార్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళలేక మళ్ళీ ఇలా ఉండగలనో లేదో అని ఒక ప్రాపర్ ఫీమేల్ లాగా తయారయ్యి లైక్ ప్రాపర్ శారీ, రెడ్ కలర్ శారీ విత్ లిప్స్టిక్ క్లినిక్లో ఆయన కొనుక్కొని తెచ్చుకొని ఓకే ఫీమేల్లో తయారై చెవుకి రింగ్స్ పెట్టుకొని గాజులు వేసుకొని అండ్ శారీ కట్టుకొని విగ్ కూడా తెచ్చుకుని ఆయన ఓకే. సో వేసుకొని సార్ ఇలా నేను ఉండాలనుకున్నాను, మీ వల్ల నేను ఉన్నాను ఇలాగా, సో ఐఎమ్ హ్యాపీ, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను ఇలా ఉండలేను, నాకు 4 photos తీయండి అంటే మేము ఫోటోలు తీసి వాళ్ళకే ఇచ్చేసి ఓకే నేను దాచుకుంటా సార్, నా లైఫ్లో మీరు చేసిన హెల్ప్ మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అప్పుడప్పుడు టచ్లో ఉండొచ్చు, మేము ఫోన్ చేస్తే బాగున్నారంటే బాగున్నాయండి, ఫ్యామిలీ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మీరు ఎలా ఉన్నారంటే ఐఎమ్ హ్యాపీ, పార్ట్నర్ నాకు లేకపోయినా సరే నేను ఎలా ఉండాలనుకున్నాను నాకు అలా ఉన్నాను అని హీ వాస్ హ్యాపీ. సో ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. సో వి కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో అట్లీస్ట్ మేము కొంతమంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలుగుతున్నాం, కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎమోషనల్గా దే విల్ బికమ్ సో హ్యాపీ, ఏడ్చుతారు, మమ్మల్ని కౌగిలించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. సో దీస్ అండ్ ఆల్ ఆర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అని మీరు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసినప్పుడు సో వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు తను అన్ని తెచ్చుకొని ఇక్కడ రెడీ అయ్యి వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే ఎవడాడు చేసినోడా అంటాడు ఫస్ట్ అంటారు. మరి బట్ ఎలాగా వాళ్ళకి నచ్చినట్టు మేము చేయడం మా రెస్పాన్సిబిలిటీ, కానీ బికాస్ దే ఆర్ అబౌవ్ 18 years, సో దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ. మా రెస్పాన్సిబిలిటీ చేయడం. వాళ్ళ ఇంట్లో ఏమవుతారు, వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారు అనేది మనం చెప్పలేం. మా వరకు మా దగ్గరికి వచ్చిన పేషెంట్ని మేము సాటిస్ఫై చేసి వాళ్ళకి నచ్చినట్టు చేయగలమా లేదా అనేది మా రెస్పాన్సిబిలిటీ. సో అది మేము చేసాం. సో దాని తర్వాత వాళ్ళు ఫ్యామిలీతో ఎలా ఉంటారో అనేది దట్ ఈస్ సంథింగ్ బిట్వీన్ దేర్ ఫ్యామిలీ అండ్ హిమ్ ఆర్ హర్. ఓకే సో మాది క్లినిక్ వరకు మా ప్రొసీజర్స్ వరకు మేము చేయడం అయితే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీని మేము 100% మేము నిర్వర్తిస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రాసెస్ ఫాలో అయ్యి మేము చేస్తాం. ఓకే సో అంటే మేల్ టు ఫీమేల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంటే మీరు 3 ప్రాసెస్లు చెప్పడం జరిగింది. ఫస్ట్ కట్ చేయడం, సో దాని తర్వాత మళ్ళీ ఆ షేప్ తీయడం, దాని తర్వాత థర్డ్ది కొంచెం 3 రకాలు అని చెప్పారు. అంటే ఈ 3 రకాలలో సైడ్ ఎఫెక్ట్ ఏం రాదా? అంటే కట్ చేసినప్పుడు వాళ్ళ యూరిన్ ఎట్లా, అంటే యూరిన్కి ప్రాబ్లం ఉండదా? యూరిన్ ప్రాబ్లం రాకుండానే సర్జరీ చేసినప్పుడే యూరినరీ పైప్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫీమేల్కి ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేసేస్తాం. ఓకే సో దట్ యూరిన్తో ఇష్యూ ఉండదు. అందుకనే సర్జరీ అయిపోయిన తర్వాత యూరిన్ పైప్ పెడతాం. సో ప్రాపర్గా వస్తుందో లేదా, మేము చేసిన సర్జరీ కరెక్ట్గా యూరిన్ ప్రాపర్గా వెళ్తుందో లేదా అని చెక్ చేస్తాం 2 days. అప్పుడు బాగానే ఉందంటే 4th day 5th day పైప్ తీసేసి నార్మల్గా ఒక అమ్మాయి ఎలా కూర్చొని వెళ్తుందో టాయిలెట్కి అలాగే వాళ్ళు కూడా వెళ్తారు. ఓకే సో నార్మల్ ఉమెన్ లాగా దే విల్ గో టు టాయిలెట్. అంటే మీరు ఈ సర్జరీలు చేసిన తర్వాత మేల్ టు ఫీమేల్కి చేసిన తర్వాత ఏదన్నా అంటే మిస్టేక్ అయిపోయి మళ్ళీ రీసర్జరీ చేసింది ఏదైనా ఉందా? మిస్టేక్స్ అవి జరగవండి, కానీ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మేము మేల్లో ఉండాలంటే మాత్రం చేయలేం. సో అదే మీ కేసు వచ్చింది కాబట్టి మీరు అంతే తప్ప మామూలుగా రీసర్జరీ చేయాల్సిన కేసెస్ అయితే జనరల్లీ రావు. ఎందుకంటే
టీమ్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. చాలా ఒక 15 years 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, 30 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. మాకు లాస్ట్ 5-6 years నుంచి సేమ్ టీమే, జనాలు మారట్లేదు. అంటే హూ ఎవర్ ఇస్ ద సర్జన్స్, ఎవరైతే టీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో చేసే కొద్దీ మాకు తెలుసు అంటే ఎవరు ఎలా వర్క్ అవుతారు ఏంటి. సో ఏ ఇష్యూస్ రాకుండా వీల్ డూ ద ప్రొసీజర్ అండ్ సెండ్. ఓకే, అంటే మేల్ టు ఫీమేల్ అవ్వడానికి ఎన్ని అవర్స్ సర్జరీ చేస్తారు, ఎన్ని అవర్స్ పడుతుంది? బేసికలీ బాటమ్ సర్జరీ అయితే 3 hours ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొంతమంది ఒకే దాంట్లోని బ్రెస్ట్ కూడా పెట్టించుకోవాలనుకుంటారు. అదొక 1.5 hour ప్రొసీజర్. ఓకే, ఒక రోజు అయిపోయిన తర్వాత 3 days గ్యాప్ ఇచ్చి బ్రెస్ట్ చేస్తాం. సో 7th 8th డే కల్లా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మాక్సిమం 10th డే కల్లా వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏ ఇష్యూస్ లేకుండా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో చాలామంది ఒక 20 days ఇంట్లో ఉండాలి, 30 days ఉండాలంటారు. ఉండాల్సిన అవసరం లేదు. మా దగ్గర మ్యాక్సిమం వచ్చేది ఇది చూసే వస్తారు. ఎందుకంటే చాలామంది 15-20 days ఉంచేసుకుంటారు హాస్పిటల్లో. మేము 7th 8th డే కల్లా పంపిస్తాం. రీసెంట్గా ఒకళ్ళు నాగ్పూర్ నుంచి వచ్చారు, ఒకళ్ళు నాందేడ్ నుంచి వచ్చారు. సో వాళ్ళు చాలా మీకు నార్త్ నుంచి చాలా వస్తున్నట్టున్నాయి. నార్త్ నుంచి వస్తారు. అండ్ దెన్ మోస్ట్లీ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వస్తారు చాలామంది. ఓకే, 30-35% మెంబర్స్ హైదరాబాద్ నుంచి వస్తారు. మిగతా వాళ్ళు నార్త్ నుంచి వస్తారు. కొంతమంది బెంగళూరు నుంచి, కర్ణాటక, చెన్నై నుంచి కూడా వస్తుంటారు, చేయించుకుంటారు. సో అంటే ఎవరన్నా మేల్ టు ఫీమేల్ చేంజ్ అవ్వడానికి పేరెంట్స్తో రావడం జరిగిందా? వెరీ రేర్. ఒక 2% 3% పీపుల్ పేరెంట్స్తో వస్తారు. అది కూడా ఒక కేసు ఉంది. అంటే ఐ థింక్ 2 years 3 years బ్యాక్ అది పేరెంట్స్తో 99% రారు. సో ఎవరైతే వచ్చారో ఈసారి, చిన్న ఊరు ఒరిస్సాలోని చిన్న ఊరు నుంచి పేరెంట్స్ ఇద్దరు, ఒకళ్ళు హౌస్ వైఫ్ మదర్, ఫాదర్ ఎవరైతే ఉన్నారో చాలా చిన్న జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్లోనే వాళ్ళు బతుకుతున్నారు. సో ఎవరైతే పర్సన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకొచ్చారు. జస్ట్ 18.5 years అనుకుంటా. సో ఆ పర్సన్ హూ ఎవర్ వాంట్స్ టు చేంజ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే నేను ఇలాగే ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా. అప్పటికే జుట్టు పెద్దగా పెంచుకోవడం, కాటికలే పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇంట్లో కూడా చెప్తే వాళ్ళ ఫాదర్, అంటే అలాంటి చిన్న ప్లేస్ నుంచి వచ్చి కూడా ఎంత అవగాహన, అంటే అంత ఓపెన్ మైండెడ్నెస్తో. అంటే ఇప్పుడు ఊరిలో ఉన్నోళ్ళు అంత ఓపెన్ మైండ్తో ఉండరు. ఓపెన్ మైండ్తో మా బాబుకి ఇలా చెయ్యండి, లేకపోతే ఉండలేకపోతున్నాడు, వాళ్ళ మదర్ కూడా చెప్పడంతో మేము ఆ సర్జరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అండ్ దెన్ వాళ్ళు మళ్ళీ మేము ఎయిర్పోర్ట్లో దింపడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దెన్ ఎవరైతే పర్సన్ చేయించుకున్నారో షీ ఈజ్ నవ్ ఇన్ హైదరాబాద్. అండ్ షీ ఈజ్ డూయింగ్ మోడలింగ్ ఆల్సో. అండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోని కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా. అంటే NGOs, దాని తర్వాత LGBTQ కమ్యూనిటీని సపోర్ట్ చేయడంలోని ఆల్వేస్ చాలా హెడ్గా ఉంటారు. అండ్ షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో. సో మీరు ఏం పేరు? సో మేము చెప్పకూడదు కూడా. సో బికాజ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో వాళ్ళు మమ్మల్ని నమ్మి చేయించుకున్నారు కాబట్టి మేము పేర్లు అయితే చెప్పలేం. కానీ బట్ ఇలాంటి స్టోరీస్ కూడా ఉన్నాయి. అంటే చిన్న ఊరు నుంచి వచ్చి పేరెంట్స్ తీసుకొచ్చి చేయించిన సర్జరీస్ చాలా తక్కువ. బట్ అంత ఓపెన్ మైండెడ్నెస్తో ఒక పేరెంట్ తీసుకొచ్చి వాళ్ళ 18 ఏళ్ళ అబ్బాయిని మార్చండి మీరు ప్లీజ్ అని అంటే, అది కూడా ఇట్స్ ఏ నైస్ స్టోరీ. అంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి పేరెంట్స్. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని కాకుండా, కానీ వాళ్ళ గుండెల్లో ఆ బాధ ఉంటుంది. అంటే సర్జరీ, బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ మీరు చూసుండొచ్చు నాకు తెలిసి వాళ్ళని. చూసాం. సో వాళ్ళని చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? చాలా బాధ ఉంటుంది. చాలా 90% కేసెస్లో చాలా బాధగా ఉంటారు. అంటే మా దగ్గర నుంచి విజయవాడ నుంచి వన్ ఆఫ్ ద ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ కూడా వచ్చి చేయించుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొన్ని, అంటే మన తెలుగు వాళ్ళే బాగా ఉన్నోళ్ళు, అంటే కడప సైడ్లో నుంచి కూడా వచ్చిన వాళ్ళు చేయించుకున్నారు. అంటే బాగా ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ కూడా. చాలా తక్కువ మంది బట్ పేరెంట్స్తో వచ్చి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇష్టం ఉండదు పేరెంట్స్కి బై డిఫాల్ట్. బట్ ఇంకా బాధ భరించలేక, అలా కొడుకుని అలా చూసుకోలేక మార్పించుకున్నా. తర్వాత బాధతో ఉంటారు, 7 రోజులు బాధపడుతూనే ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఇలా అయ్యింది అంటే మేము వాళ్ళని ఓదార్స్తాం. బట్ దట్ ఈస్ హౌ లైఫ్ ఈజ్. అంటే వాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మా దగ్గర కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు, లేదంటే పేరెంట్స్కి చెప్పకుండా చేయించుకుంటారు. దాని బదులు పేరెంట్స్ ఏమంటారంటే చేయించుకోండి అబ్బా, మా దగ్గరే ఉండండి, బయట కమ్యూనిటీ ఇంకో దగ్గరికి వెళ్ళి లేదంటే వాళ్ళతో ఉండి మళ్ళా ఇంకేవో యాక్టివిటీస్లో పాల్గొనడం ఎందుకు అని అంటారు. సో అందుకని మా దగ్గరికి వచ్చి చేయించుకుంటారు, బాగానే ఉంటారు. ఓకే. సో అంటే మేల్ టు ఫీమేల్ గురించి మనం మాట్లాడినాం. ఇప్పుడు ఫీమేల్ టు మేల్. సో అంటే ఈ సర్జరీ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? అంటే 99% ఈ మేల్ పార్ట్ ఏదైతే ఉందో పెట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది.
ఆ సర్జరీ మీరు చేయించుకోవాలి అంటే ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గర 10-11 అవర్స్ పడుతుంది. 10-11 అవర్స్. ఓకే. అందుకనే చాలామంది చేయించుకోరు, ఎందుకంటే అంతసేపు అనస్థీషియాలో ఉండాలి. ఓకే. 3 రకాల అనస్థీషియాలు ఇవ్వాలి. పైకి పోయే ఛాన్స్ కూడా ఉంటుందేమో కదా. పైకి పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ఎన్ని సర్జరీలు చేసిరు అది మరి? సో ఇవి దగ్గర ఒక 5-6 చేసి ఉంటాం 5-6 అంతే. ఎందుకంటే చేయించుకునే వాళ్ళు కూడా తక్కువ. సో కింద పాటు చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ, ఏదైతే మేల్ ఆర్గాన్ కావాలనుకుంటున్నారో. సో 10-11 అవర్స్ సర్జరీ చేయాలి. దాని తర్వాత 15 రోజులు మా దగ్గర ఉండాలి. దాంట్లో 5 రోజులు కదలకుండా కాళ్ళు 2 పైన పెట్టుకొని ప్రాపర్గా ఉండాలి. కరెక్ట్గా ఫ్యాన్ గాలి తగిలినట్టు, ఏసీ తగిలినట్టు, లేదంటే అవ్వదు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా డ్రెస్సింగ్స్ చేయాలి, ఫాలో అప్ ఉండాలి. ఇష్యూస్ రావచ్చు, పెనిస్లోంచి యూరిన్ రాకపోవచ్చు, పక్క సైడ్ నుంచి రావచ్చు. సో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ కింద పార్ట్ సర్జరీతో. సో మేము కూడా బాబు మీరు చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ డబ్బులు పక్కన పెట్టండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇంత ట్రామా ఫేస్ చేయగలను అంటేనే చేయండి. ఎందుకంటే కింద పార్ట్ చేయాలి అంటే ఈ చేతి మీద అంత చర్మం అంతా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మీకు బోన్ కనబడుతుంది, ఇదంతా తీసేయాలి. ఓకే. తీసేసి దాని నుంచి పెన్నిస్ క్రియేట్ చేసి ఆ పెన్నిస్ లాగా క్రియేట్ చేస్తారు. ఓకే. ఫ్లాప్ టెక్నిక్ అంటారు. ఓకే. ఆ ఫ్లాప్ టెక్నిక్లో హ్యాండ్ నుంచి తీసి సర్జరీ చేయాలి. ఓకే. సో అది తీయడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, పెట్టడం ఒక ఎత్తు, దాన్ని రెడీ చేయడం ఒక ఎత్తు, పెట్టడం ఒక ఎత్తు. 10-11 అవర్స్ పడుతుంది. ప్రాపర్గా యూరిన్ వస్తుందో లేదో చూసుకోవాలి. సో చాలా దానికి కూడా BMI అని చెప్పాను కదా ఇందాక, 18 to 24 మధ్యన ఉండాలి. అంటే 60 kgs అరౌండ్ ఉంటేనే. ఇక్కడ నాకే కాదు మన వ్యూవర్స్ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మేల్ టు ఫీమేల్ అని అంటే మీరు కట్ చేసి సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నారు. సో మేల్ అంటే పెన్నిస్ ఉండాలి, బాల్స్ ఉండాలి, ఇవన్నీ ఎట్లా మరి? బాల్స్ కూడా దాని ఇంప్లాంట్స్ ఉంటాయి, టెస్టిక్యులర్ ఇంప్లాంట్స్ అంటారు. బాల్స్ ఇంప్లాంట్స్ కింద ఇంప్లాంట్స్ బయట ఏదో మనం షాప్లో కొనుక్కున్నట్టు సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి బాల్స్ కింద పెట్టచ్చు. ఓకే. సో సెక్చువల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫీమేల్ గురించి మాట్లాడినప్పుడు ఇదే సిలికాన్ తీసుకొని బ్రెస్ట్ చేస్తాం అన్నారు, ఈ సిలికాన్ తీసుకొని బాల్స్ ఇస్తారు. ఆ సిలికాన్ తీసుకొని మీరు పెన్నిస్ చేయొచ్చు కదా, అంటే హ్యాండ్ చర్మం ఎందుకు తీసుకున్నారు? అలా అవ్వదు. ఎందుకు అని అంటే అలాంటి ప్రక్రియ లేదు ఇప్పుడు. ఓకే. ఓన్లీ మనం స్కిన్ అంటే సెన్సేషన్ ఉండాలి. ఇప్పుడు సెక్స్ చేస్తున్నారు అనుకోండి, ఇంప్లాంట్ ఈజ్ ఏ ఫారెన్ బాడీ. ఇప్పుడు మేము మేల్ ఆర్గన్ ఏదైతే మేల్ ఆర్గన్ చేస్తున్నామో, అంటే ఫీమేల్ టు మేల్ అయ్యే వాళ్ళు చెయ్యొచ్చు. ఫీమేల్ టు మేల్ అయిన వాళ్ళు ఎందుకు చేయించుకుంటారు? సెక్స్ అని చేయించుకుంటారు. సరే, ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతున్నాయి. సో ఫీమేల్ టు మేల్ చేంజ్ అయిన తర్వాత ఈ పెన్నిస్ ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకు స్పర్మ్ రిలీజ్ అవుతుందా? స్పర్మ్ రిలీజ్ అవుతుంది. మరి ఎట్లా సెక్షువల్ అదే ఎలాగ మేల్ టు ఫీమేల్ అయినప్పుడు ఫ్లూయిడ్స్ రిలీజ్ అవ్వవో, ఇక్కడ కూడా స్పర్మ్ రిలీజ్ అవ్వదు. ఓన్లీ ఒక వెజైనాలోని ఒక పెనీస్ వెళ్ళి సెక్షువల్ ప్లెజర్ తెప్పించుకోవడానికి. మీరు అన్నారు కదా ఇంప్లాంట్ ఎందుకు లేదు అని. ఓకే, స్కిన్ టచ్ అవుతున్నప్పుడు ఒక స్కిన్ని సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన మేలో ఫీమేల్, నేను ఒక మేల్ ఒక ఫీమేల్తో సెక్షువల్గా పాడుకున్నప్పుడు ఒక స్కిన్ టు స్కిన్ టచ్ అయినప్పుడు సెన్సేషన్ వస్తుంది. అందుకనే మనం ఇంప్లాంట్ అనేది వాడాం. నాకు పిచ్చి క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఇప్పుడు మేల్స్కి ఎరెక్ట్ అవుతుంది. అవును. సో అక్కడ అవుతుందా? ఎరెక్షన్ అవ్వడానికి ఒక పంప్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆ పంప్ ఇలాగా కొడితే అది ఎరెక్ట్ అవుతుంది. ఓకే, ఎరెక్ట్ అయినప్పుడు సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ సెక్స్ చేయాలంటే ఆ పంప్ నొక్కితే మళ్ళీ ఎరెక్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్ ఫీమేల్ టు మేల్లో. ఓకే, ఫీమేల్ టు మేల్లో. అవును. సో ఆ పంపు పెట్టుకొని తిరగాల? అది ఎంట పెట్టుకొని తిరగక్కర్లేదు. లోపల ఏదైతే పెనిస్ క్రియేట్ చేస్తామో దాని పక్కనే ఆ పంపు కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ పంప్ని జస్ట్ ఇలాగా మన సైకిల్కి గాలి ఎలా కొడితే పంపు కొడతామో అలా కొడితే ఎరెక్ట్ అవుతుంది. సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. కానీ ప్లెజర్ వైజ్ అంతగా ఏమి ఉండదు, స్పెర్మ్ కూడా రిలీజ్ అవ్వదు. బట్ అదే చెప్తున్నాను, బాగా ట్రామాటిక్. నేను ఏదన్నా వీడియో ఉందా నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన తర్వాత సో ఈ పార్ట్ అనేది చూద్దాము. అంటే నేను కూడా స్క్రీన్ మీద చూపిస్తా. ఓకే, చూపించచ్చు. ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఒక 4-5 పిక్చర్స్ ఉంటాయి. అది హ్యాండ్ని లో మేము మార్కింగ్స్ చేసుకుంటాం. మార్కింగ్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి, కట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ అలాగ వెళ్ళండి.
కట్ చేసిన తర్వాత దాన్ని పెనిస్ కింద చేస్తాం. కాదు మరి ఇక్కడ స్కిన్ మళ్ళీ స్కిన్ మెల్లగా అది మళ్ళీ అవుతుంది, అంటే టేక్స్ సమ్ 6 months టైం మళ్ళీ అదంతా ఓకే. ఇట్లా కట్ చేసేసి దాన్ని రౌండ్గా చేసి దాన్ని పెనిస్ కింద పెడతాం. అబ్బా చాలా పెద్ద ప్రొసీజర్ అది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ యూరిన్ ట్రాక్కి మీరు పైప్ పెట్టిరు ఇక్కడ, సో ఆ పైప్ తీసేస్తే పైప్ ఒక 10 days మేము అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత పైప్ తీసేస్తే పెనిస్ నుంచే టాయిలెట్ రావాలి. ఓకే. అంటే వ్యూయర్స్ గురించి మీకు ఓకే అనుకుంటే మీరు ఆ ఫోటో చూపించవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. అదే చూపించొద్దో తెలియదు కదా అదే. అంటే నేను చేయి నుంచి కట్ చేస్తారంటే జస్ట్ ఇట్లా కట్ చేసేసి మొత్తం స్కిన్ అంతా మొత్తం ఈ బోన్ కనబడినంత వరకు మొత్తం తీసేస్తాం స్కిన్. ఓకే. సో దాని నుంచి యూరిన్ వెళ్ళడానికి మీరు చేస్తారు అంతే. అది కానీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అసలు ఏంది అనేది. సో అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అట్లా చేసుకున్న తర్వాత? హ్యాపీగా ఉంటారా అని అంటే పాల్గొంటే మేల్కి ఉన్నంత ప్లెజర్ అయితే రాదు. ఓకే. బట్ పాల్గొంటారు. వాళ్ళకి ఒక పార్ట్నర్ ఫస్ట్ దొరకాలి, దాని తర్వాత ఇది అని చెప్పాలి, మా పరిస్థితి ఇది అని, పిల్లలు పుట్టరని తెలుస్తుంది, వాళ్ళకి చెప్తాం ఇవన్నీ. సో ప్లెజర్ కూడా అంత మేల్కి ఉన్నంత ప్లెజర్ మీకు ఉండదు, స్పెర్మ్ కూడా రాదు, ఓన్లీ ఫర్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ మీరు పెట్టుకోవచ్చు, మళ్ళీ నార్మల్గా ఉండొచ్చు అని క్లియర్ కట్గా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత మేము సర్జరీ చేస్తాం. ఓకే. అంటే 6 to 7 చేసిన అని అన్నారు కదా, అంతే. సో అంటే అక్కడ ఏమన్నా అంటే ఆ సర్జరీ తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చినాయా? కాంప్లికేషన్స్ వచ్చాయి. ఓకే. కాంప్లికేషన్స్ ఎలా అంటే మేము చేసిన సర్జరీలో ఒకటి డైరెక్ట్ పెనిస్ నుంచి కాకుండా పక్క నుంచి యూరిన్ రావడం స్టార్ట్ అయింది. సో అక్కడ ఇన్ఫెక్షన్ అవడం జరిగింది. సో మళ్ళీ రీసర్జరీ చేసి మళ్ళీ దాన్ని ప్రాపర్గా పెనిస్ని క్రియేట్ చేయడం వల్ల తర్వాత మళ్ళీ మా దగ్గర 10-15 days ఉంచి దాని తర్వాత పంపించడం జరిగింది. సో కాంప్లికేషన్స్ వస్తాయి. సో అది కూడా మేము చెప్తాం. అంటే ఈ 5-6 కేసెస్లో ఒకటి అలా అయింది, మిగతా ఏవి అవ్వలేదు, ప్రాబ్లం క్రియేట్ అవ్వలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? అంటే హ్యాపీగానే ఉంటారండి. నేను చేసిన సర్జరీస్ పీపుల్ ఆర్ జనరల్ హ్యాపీ. మా ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ ట్రీట్మెంట్. అంటే మన పర్సన్ మన దగ్గరికి వచ్చారు, మనల్ని నమ్మొచ్చారు, సో మనం బాగా చూసుకోవాలనే ఇంటెన్షన్తో ఉంటాం తప్ప కమర్షియల్గా వచ్చేసి చేస్తాం పంపిస్తామా. నేను మేము ప్రతి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫస్ట్ 3 months ఆర్ వెరీ ఇంపార్టెంట్. బాగున్నారా లేదా అని కనుక్కుంటాం, ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రండి అని చెప్తాం. ఓకే. సో ఇలాగ వీ విల్ ఫాలో అప్ మై పేషెంట్స్. అంటే ఫీమేల్ టు మేల్ చేంజ్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? కింద పార్ట్ మీరు ఏదైతే చెప్పానో అది అంటే దానిలాగా దీంట్లో కూడా అంటే ప్రాసెస్ లేదు, ఒకటే ప్రాసెస్. ఫాలోప్లాస్టీ అంటారు, దగ్గర 8 to 9 lakhs అవుతుంది దీనికి. ఓకే. అది కింద మేల్ పార్ట్ చేయడానికి. హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయడానికి 2 రకాలుగా ఉంటాయి. లాప్రోస్కోపికల్గా అయితే 80,000 to 1 lakh వరకు అవుతుంది. నార్మల్ ఓపెన్ హిస్టెక్టమీ అంటారు, చిన్న గీతలాగా పొట్ట మీద వస్తుంది, కానీ అది ఒక 70,000-75,000లో చేసేయచ్చు, 70,000 to 80,000 మధ్యన. అది సెకండ్ డే థర్డ్ డే కల్లా వెళ్ళిపోవచ్చు. అలాగే బ్రెస్ట్ రిమూవల్, కొంతమంది చాలా పెద్ద బ్రెస్ట్లు ఉంటాయి, అవి ఒక 80,000-90,000లో చేస్తాం. కొద్దిగా చిన్న బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఒక 70,000లో చేసేసి అది కూడా సెకండ్ థర్డ్ డే కల్లా వెళ్ళిపోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా హ్యాపీగా వాళ్ళ లీడ్ చేసుకోవచ్చు లైఫ్ని. వాళ్ళు కూడా ఫీమేల్ లాగా బతకడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది మేల్ లా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఓకే. అంటే దాని తర్వాత ఇప్పుడు పూర్తిగా మేల్ లాగా అవ్వాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ పెన్నిస్ అవన్నీ పెట్టించుకున్న వాళ్ళు, దాని తర్వాత బిఎడ్ రావడానికి ఏమన్నా బిఎడ్ రావడానికి టెస్టోస్టెరాన్ హార్మోనల్ టాబ్లెట్స్ ఉంటాయి. హార్మోనల్ టాబ్లెట్స్ వాడితే, లేదంటే ఇంజెక్షన్స్ వాడినా సరే సరిపోతుంది. మెల్లగా మీలాగా ఎలా ఉందో నాలాగా ఎలా ఉందో గడ్డ మీసం ఒక 7-8 months 1 yearలో రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక 3 years వరకు చూస్తే అసలు మీరు మేలా ఫీమేలా అని మీ డౌట్ వస్తుంది. ఓకే. సో వాళ్ళు మేల్లా కంప్లీట్గా మారిపోతారు. ఓకే. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ ఎన్ని వచ్చినాయి, అసలు ఎట్లా మాట్లాడారు, ఏమైనా ఎగ్జాంపుల్స్ అడిగా మీరు చెప్పారు. అంటే ఫీమేల్ టు మేల్ కేసెస్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా అప్రోచ్ అయ్యారు ఏంటి అనేది ఒక 2 examples. ఫీమేల్ టు మేల్ జనరల్ దీంట్లో పెక్యులర్ కేసెస్ ఏమీ లేవు, కానీ ఒకళ్ళు బేసికలీ అరౌండ్ 20-25 years ఏజ్ ఉన్నవాళ్ళు. ఐ థింక్ దే కేమ్ ఫ్రమ్ బెంగళూరు అనుకుంటా. వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే. అండ్ డైవర్స్డ్. ఓకే. సో డైవర్స్డ్ అంటే మనం నమ్మేయకూడదు కదా. సో డైవర్స్ సర్టిఫికెట్ ఉందా అని అడుగుతాం, వాళ్ళు చూపిస్తారు.
ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత అలా హస్బెండ్ వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఆన్సరబుల్ కదా. సో సర్టిఫికేట్ చూపించిన తర్వాత క్లియర్గా డైవర్స్డ్ కదా, మేము ఒకసారి మీ హస్బెండ్ దగ్గర కూడా కన్సెంట్ తీసుకుంటాం మళ్ళీ కాల్ చేసి ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారండి, ఆర్ యూ ఓకే విత్ ఇట్, ప్రాబ్లం లేదు కదా అని అంటే ఈ సైడ్ ఓకే. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఓకే అనగానే మేము ప్రాసెస్ అది చేసాము, స్టార్ట్ చేసి గర్భసంచి తీసేయడం జరిగింది. పిల్లలు ఉన్నారు, అంటే ఆవిడ అరౌండ్ 36 ఎంతో ఏజ్. ఆవిడకి పిల్లలు పుట్టేశారు, హస్బెండ్ కూడా ఉన్నారు, డైవర్స్డ్. బికాజ్ ఆవిడ కూడా చెప్పే రీజన్ ఒకటే, చిన్నప్పటి నుంచి నాకు ఉండాలని లేదు ఫీమేల్ లాగా. అండ్ బై ద వే నేను ఇందాక చెప్పినట్టు ఆవిడది మేల్ కట్, 36 ఇయర్స్ వచ్చినా సరే షీఈ్ మెయింటైనింగ్ దట్ మేల్ కట్. ఓకే, సో మరి కాపురం ఎలా చేశారు, పిల్లలు ఎలా పుట్టించారంటే అది రెస్పాన్సిబిలిటీ అండి. సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. సో పుట్టారు, అంతా అయిపోయింది. బేసికల్లీ మాకేమీ మధ్యన పెద్ద గొడవలు ఏమీ లేవు. బట్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. సో అందుకని మేము చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెరీ ఎడ్యుకేటెడ్ ఇద్దరు. చెప్పిన తర్వాతనే విడాకులు తీసుకోవచ్చు వాళ్ళు, తీసుకోవచ్చు. మరి ఆబ్వియస్లీ ఇంకా ఎలా మారాలనుకుంటే కలిసి ఉండాలని అనుకోరు కదా. సో ఆయన లైఫ్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందుకనే వాళ్ళు అది వాళ్ళ డెసిషన్ చేసుకున్నారు. ఆవిడ వచ్చారు, సర్జరీ చేయించుకొని నౌ షీ ఈజ్ లీడింగ్ ఏ లైఫ్ లైక్ ఏ మేల్ ఓన్లీ. ఓకే, విత్ షర్ట్, ప్యాంట్, బాబ్ కట్. ఆబ్వియస్లీ బ్రెస్ట్ తీస్తాం, గర్భసంచి కూడా తీస్తాం కాబట్టి ఆవిడ షీఈ్ డూయింగ్ వెల్. అప్పుడప్పుడు టచ్లో ఉంటారు, కాల్ చేస్తారు. పిల్లలు కూడా దే ఆర్ డూయింగ్ ఫైన్, దే ఆర్ విత్ హర్. సో బాగానే ఉన్నారు అండ్ షీఈ్ వెరీ హ్యాపీ. అండ్ ఆవిడ కూడా మాకు ఒక 2-3 రిఫర్ చేయడం జరిగింది. జస్ట్ ఇమాజిన్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిఫరింగ్ అండ్ అదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అంటే ఇలాంటి వాళ్ళు మన సొసైటీలో మన ఎదురుగానే ఉంటారు. ఫీమేల్ టు మేల్. ఎందుకంటే ఇది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అలాగో ఫీమేల్ టు మేల్లో ట్రాన్స్ మ్యాన్ కమ్యూనిటీ అని ఉంటారు. మనకి తెలియకుండానే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఆన్లైన్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడ చేయించుకున్నారని అడుగుతారు, ఇక్కడ బాగుంది అంటే ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు. సో మీరు మామూలుగా ఆన్లైన్లో చూసి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని అంటే వస్తాయి, అలాగే ట్రాన్స్మెన్ కమ్యూనిటీ అంటే వస్తాయి. మీరు జస్ట్ లాగిన్ అయ్యి యూ కెన్ బికమ్ ఏ మెంబర్. ఓకే, ఆ కమ్యూనిటీలో మాట్లాడుకుంటారు. వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలోనే ఒక 2 కమ్యూనిటీస్ ఉన్నాయి, ట్రాన్స్మెన్ కమ్యూనిటీస్ విత్ ఆల్మోస్ట్ 700-800 మెంబర్స్. ఓకే, బయట పడరు. అంటే మీరు ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా, సర్జరీలు, అంటే ఈ కమ్యూనిటీలతోటి మీకు టచ్లో ఉంటారా? అంటే మేము యాజ్ ఇట్ ఈస్ ఉన్నాం, బట్ మాట్లాడే కొద్దీ వాళ్ళు కమ్యూనిటీలో ఉన్నాము, మేము చేయించుకుంటున్నాము అని చెప్తుంటారు కాబట్టి మేము కూడా ఓకే. మాకు ఒకరిద్దరు కమ్యూనిటీ హెడ్స్ కూడా తెలుసు, ట్రాన్స్ మ్యాన్లో తెలుసు, ట్రాన్స్ ఉమెన్లో కూడా తెలుసు, అలాగే ఎన్జిఓ కమ్యూనిటీస్ తెలుసు. సో హూ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ దీస్ ట్రాన్స్జెండర్స్. అంటే మేము కూడా ఏం చేస్తామంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కమ్యూనిటీకి రిఫర్ చేసి, అంటే ఎన్జిఓ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో జాబ్స్ కూడా ఇప్పించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎవరైతే 1 పర్సన్ చేయించుకున్నారో ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలోని సేల్స్ పర్సన్ కింద చేస్తున్నారు. ఓకే, వైజాగ్లోనే. ఓకే, 3 years బ్యాక్ మా దగ్గర చేయించుకున్నారు. మేము కూడా వాళ్ళని రిఫర్ చేయడం జరిగింది. దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ జాబ్, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సో కొన్ని కమ్యూనిటీస్ వైజాగ్లో కూడా ఉన్నాయి. నేస్తం అని ఒక కమ్యూనిటీ ఉంది, దే హెల్ప్ ట్రాన్స్జెండర్స్. సో ఇలాంటి కమ్యూనిటీస్, అలాగే హైదరాబాద్లో కూడా మొబేరా ఫౌండేషన్ అని ఉంది. సో దీస్ పీపుల్, అలాగే ఇంకా బెంగళూరులో కూడా దర్ ఆర్ కమ్యూనిటీస్ విచ్ హెల్ప్ LGBTQs టు సపోర్ట్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ అయినా, లేదా అంటే సర్జరీస్కి అయినా సరే, ఆర్ఎల్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ అయినా సరే ఇస్తూ ఉంటారు అనమాట. సో వీఆర్ ఇన్ టచ్ విత్ దిస్ పీపుల్. ఓకే, అంటే ఇట్లా ఇప్పుడు మీ క్లినిక్ నుంచి ఇంటర్వ్యూస్ చాలా రావడం జరిగింది. అవును. సో అంటే మేడం ఇస్తూ ఉంటారు కదా, సో చాలామంది మీకు కాల్స్ చేసి ఉండొచ్చు. అంటే నేను మేడంతో కూడా మాట్లాడినప్పుడు ఎక్కువ కాల్స్ మా సార్కే వస్తాయండి, మా సార్ చాలా అట్లాంటి కాల్స్ విని మాకు వచ్చి షేర్ చేస్తూ ఉంటారు అని అన్నారు. సో ఎట్లాంటి కాల్స్ వస్తాయి, ఎట్లా మాట్లాడతారు మీతోటి? మాకు 70-75% కాల్స్ యాక్చువల్ ట్రాన్స్జెండర్స్ నుంచే వస్తాయి. ఓకే, అంటే ఎవరైతే కమ్యూనిటీలో ఉన్నారో, ఎవరైతే కమ్యూనిటీలోని సర్వ్ చేస్తున్నారో వాళ్ళ హెడ్స్ నుంచి వస్తుంటాయి. లేదు అంటే ఆన్లైన్ చూసి మా గురించి తెలుసుకొని యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఓకే మాకు డైరెక్ట్ కాల్స్ చేస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీ ఏజ్ ఎంత, ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ దే డిసైడ్, అంటే ఆల్రెడీ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్, వాళ్ళు 100% డిసైడ్ అయిపోతారు ఏ సర్జరీ కావాలి అని అడుగుతాం. దీంట్లో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ లాంగ్వేజ్ వీల్ గెట్ టు నో. బ్రెస్ట్కి డార్కిల్ అంటారు. ఓకే, దాని తర్వాత కింద పార్ట్ ఎవరైతే పెన్నిస్ కట్ చేసిన దాన్ని నిర్మాణం అంటారు. ఓకే, దాని తర్వాత సిగ్మాయిడ్ కోలన్ అన్నాను కదా, 3వ రకం ప్రొసీజర్ కొద్దిగా కాంప్లికేటెడ్, దాన్ని సిగ్మా అంటారు. దాని తర్వాత
ఇప్పుడు లెట్సే వాళ్ళకి సర్జరీ ఇంకా అవ్వలేదు, పెన్నీస్ ఉంది, సర్జరీ ఇంకా అవ్వలేదు, బట్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే వాళ్ళని అక్కువ మూర్తి అంటారు. ఓకే, ఇవన్నీ దే యూస్ చేసే వర్డ్స్ అనమాట. సో నేను దగ్గర నెలకి మాకు ఎంక్వైరీస్ దగ్గర 50-55 ఎంక్వైరీస్ వస్తుంటాయి. దాంట్లో జెన్యున్గా ఒక 10 ఎంక్వైరీస్ ఉంటాయి, బట్ 50-60 మెంబర్స్తో నేను మాట్లాడుతుంటాం. అట్లీస్ట్ నాకే కాల్స్ వస్తుంటాయి. కాబట్టి చాలామంది ఏమంటారంటే మాకు ట్రాన్స్జెండర్లో కమ్యూనిటీలో ఉండే ఒక ప్రాబ్లం అని చెప్పను, కానీ మ్యాక్సిమం ఒక 60% కేసెస్ హెచ్ఐవి కేసెస్ ఉంటాయి, పాజిటివ్ కేసెస్ ఉంటాయి. సో ఆ పాజిటివ్ కేసెస్ కూడా మేము డీల్ చేస్తాం, హెచ్ఐవి కేసెస్ కూడా మేము చేస్తాం అట్ రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించేది త్రూ సెక్షువల్ ట్రేడ్ ఆర్ బెగ్గింగ్. సో పాపం చాలా కష్టపడతారు వాళ్ళు. కష్టపడిన హెచ్ఐవి పేషెంట్స్ ఈ సెక్సువల్ వర్క్ చేస్తే అవతల పర్సన్స్కి అది వాళ్ళకి చెప్తే అది ఇప్పుడు మనం లెట్సే మనం అంటే యాజ్ ఎ మేల్ ఇఫ్ వి గో టు ఏ బ్రాతల్ హౌస్ నాకు హెచ్ఐవి ఉంది అని చెప్పరు, వాళ్ళకి తెలియదు. సో యూ షుడ్ యూజ్ యువర్, మీకు తెలిసి మీరు తప్పు చేస్తున్నట్టు అవుతుంది కదా. అలాగే మేము సర్జరీ వరకు చేస్తాం. ఇప్పుడు సెక్స్ చేసే తెలుసు కదా వాళ్ళు సెక్సువల్ వర్క్ చేస్తారని. అవును, సెక్షువల్ వర్క్ చేస్తారు. మరి వీళ్ళని ఎవరో అబ్బాయిలో అమ్మాయిలో ఎవరో కలుస్తారు కదా, బయట కలిసినప్పుడు ఆబ్వియస్లీ యూ షుడ్ యూజ్ ఏ ప్రొటెక్షన్. ఇప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు లెట్సే చాలా మంది ట్రాన్స్జెండర్స్తో సెక్స్ చేయాలనుకుంటారు, చాలా మంది చేస్తూ ఉంటారు కూడా. ఓకే, వాళ్ళకి ఒక ఫెటిష్ అనమాట, ఫీమేల్తో కాదు నేను ట్రాన్స్జెండర్తోనే సెక్స్ చేయాలనుకుంటారు అని. ట్రాన్స్జెండర్స్ కూడా ఈ కాలంలో దే ఆర్ ఆల్సో బికమింగ్ ఎడ్యుకేటెడ్. మీరు ఏ ట్రాన్స్జెండర్ దగ్గర 90% వెళ్తే దే విల్ క్యారీ ఏ కాండమ్ ప్యాకెట్, సీరియస్లీ. సో ఇప్పుడు వెళ్ళమని చెప్తారా మీరు? నేను అలా వెళ్ళమని అంటే వెళ్తున్నా సరే యూజ్ ఏ ప్రొటెక్షన్. మేము హెచ్ఐవి అని చెప్తే ఆబ్వియస్లీ వాళ్ళతో సెక్స్ చేయరు. సో వాళ్ళు హెచ్ఐవి అని మేము చెప్పుకోరాలు ఆబ్వియస్లీ, బట్ చేసేవాడికైనా ఉండాలి కదా, బికాస్ దే ఆర్ సెక్షువల్ వర్కర్స్, యూ షుడ్ బీ సేఫ్. కానీ అంటే మనం విన్నాం, అంటే న్యూస్లలో మనం చూస్తున్నాం చాలా మటుకు ఈ ట్రాన్స్జెండర్స్కే ఎక్కువ హెచ్ఐవి పాజిటివ్స్ వస్తాయి అన్నట్టు విన్నాం. అంటే ఎందుకు అంటే చిన్న ఏజ్ నుంచి జనరలీ ట్రాన్స్జెండర్స్ అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి సర్జరీ అవ్వకముందే ఫీమేల్ ఫీలింగ్స్ ఉండడం వల్ల యానల్ సెక్స్లో పాల్గొంటారు పార్ట్నర్స్తో. యానల్ సెక్స్ ఈజ్ హైలీ రియాక్టివ్. అంటే లెట్సే ఎవరికైనా హెచ్ఐవి ఉంటే త్వరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ యానల్ సెక్స్ వల్ల. సో ఇనీషియల్ స్టేజ్లోనే మోస్ట్లీ వాళ్ళు మల్టిపుల్ పార్ట్నర్స్తో యానల్ సెక్స్ చేయడం వల్ల వాళ్ళు ఎవరికైనా సరే హెచ్ఐవి ఉంటే వెంటనే వీళ్ళకి పాకేస్తుంది. ఓకే, లెట్సే పాకలేదు, నార్మల్గానే ఉంది, ఓకే సెక్షువల్ పార్ట్నర్స్ కూడా సేఫ్గానే ఉన్నారు అని అంటే సర్జరీ అయిపోయిన తర్వాత అయినా సరే, లేదంటే కొంతమంది ఓన్లీ పెనిస్ కట్ చేయించుకుంటారు, బట్ సెక్షువల్గా పాల్గొనాలంటే త్రూ యానల్లే. ఓకే, సో యానల్ సెక్స్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొంతమంది ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా చేస్తారు. సో అలాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల త్వరగా పాకుతుంది. పోనీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా సెక్షువల్ వర్కర్స్గా ఉండడం వల్ల మల్టిపుల్ పార్ట్నర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఏ ప్రొటెక్షన్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. ఓకే, అంటే మీ ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాతనే, మీ క్లినిక్ ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాతనే అంటే మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హాస్పిటల్ ఉందని చెప్పేసి బయట సొసైటీకి తెలిసింది. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడో ముంబై, ఒక ఢిల్లీయో సంథింగ్ ఎక్కడెక్కడనో అని అనుకున్నారు. సో నాకు తెలిసి మీ కస్టమర్స్ ఎక్కువనే వస్తున్నారు అనుకుంటా. కస్టమర్స్ అనగానే పేషెంట్స్ అంటాం, కస్టమర్స్ అనగానే క్లయింట్స్ అంటాం, పేషెంట్స్ అని కూడా అంటాం. బికాజ్ వాళ్ళు ఏదో ప్రాబ్లంతో రావట్లేదు, దే వాంట్ టు లుక్ గుడ్. సో అందుకని దే ఆర్ క్లయింట్స్, దే ఆర్ నాట్ పేషెంట్స్, దే ఆర్ నాట్ కస్టమర్స్ అని మేము వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం. ఓకే, కస్టమర్స్ కాదు, పేషెంట్స్ కాదు, దే ఆర్ క్లయింట్స్ అంతే. ఓకే, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వి గివ్ రెస్పెక్ట్ టు దీస్ పీపుల్ ఫ్రమ్ LGBTQ కమ్యూనిటీ అండ్ వి సపోర్ట్ దెమ్. సో అందుకని చాలా మంది జాబ్స్ ఇప్పించడం కూడా మేము జరిగింది. మా దగ్గర కూడా ఒక 3 months ముందు వరకు ఒకరు జాబ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఇంకెక్కడో మంచి ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది, విచ్ ఇస్ గుడ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. సో అంటే ఎన్ని lakhs ఖర్చు పెట్టుకుని చేసుకుంటున్నారు కదా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా పనికి వస్తుందా? హెల్త్ ఇన్సూరెన్స్ దీనికి లేదు. ఓకే, ఎందుకు అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కాస్మెటిక్ సర్జరీస్కి అప్లికబుల్ కాదు. అక్రాస్ ఇండియా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే ఒప్పుకోదు అనమాట. సో లెట్స్ సే మీకు ఒక లివర్ ఫంక్షన్ అవ్వట్లేదు, లేక హార్ట్ ఫంక్షన్ అవ్వట్లేదు అలాగనుకుంటే ఇన్సూరెన్స్ కవర్స్ ఉంటాయి. అంటే అవి చేంజ్కోవచ్చు చచ్చిపోతాం, ఈ చేంజ్కోవచ్చు చచ్చిపోరు ఏమైనా. ఇది మనకి నచ్చి చేయించుకుంటుంది కాబట్టి. ఇదే కాదు, నోస్ సర్జరీ అయినా, ఫేషియల్ ఫెమినైజేషన్ అయినా, బ్రెస్ట్ సర్జరీ అయినా, ఏ సర్జరీకి అయినా సరే ఇన్సూరెన్స్ కవర్ ఉండదు. సో మేమేం చేసామంటే ఒక 4-5 పెద్ద కంపెనీస్తో టైఅప్ అయి ఈ ఈఎంఐ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఇస్తున్నాం. సో ఈఎంఐ ఆప్షన్లో కూడా ఏంటి అంటే ఇప్పుడు లెట్స్ వీల్ ఆబ్వియస్లీ మోస్ట్ పీపుల్ అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇష్యూ లేదు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు,
వాళ్ళ అకౌంట్లోనే ఇప్పుడు డబ్బులు పడుతున్నాయని అంటే అది మేము చాలా హెల్ప్ చేసి చాలా వరకు వీ విల్ ట్రై హార్డ్ సో దట్ వాళ్ళకి ఆ ఈఎంఐ వచ్చేటట్టు, సో దట్ మంత్లీ ఒక 20,000 30,000తోనే వాళ్ళు లేదంటే 10,000 పే చేసుకుంటూ వాళ్ళు సర్జరీ చేయించుకుని 2 సంవత్సరాల వరకు కట్టుకోవచ్చు. సో దట్ వాళ్ళకి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తక్కువ ఇంట్రెస్ట్తోనే వాళ్ళు డబ్బులు పెట్టుకొని సర్జరీస్ చేయించుకున్నట్టు మేము హెల్ప్ చేస్తాం. చాలా మంది సర్జరీస్ అలా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని. ఒకవేళ సర్జరీ చేయించుకోవాలన్నా మీరు చేస్తున్నారు కదా, సో మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా పర్మిషన్స్ మీకు కానీ వాళ్ళకి కానీ లీగల్గా కానీ ఏమైనా ఉండాలా? బేసికల్లీ క్లినిక్ రిజిస్ట్రేషన్ ఆర్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఎవరైతే సర్జరీ మనం చేయించుకుంటున్నామో యూ షుడ్ హ్యావ్ ఎ యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ ఆర్ రెస్పెక్టివ్ సర్జన్ ఉండాలి. సైకియాట్రిస్ట్ ఎండోక్రాలజిస్ట్ దగ్గర నుంచి అప్రూవల్స్ ఉండాలి. ప్రాపర్గా ఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే నోబడీ విల్ అబ్జెక్ట్. కానీ ఈ సర్జరీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం వల్ల నార్మల్ హాస్పిటల్స్లో ఇవి చేయరు. వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ మిగతా సర్జరీస్ చాలామంది చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు లెట్స్ ఈ కమ్యూనిటీ వాళ్ళు వస్తే ఏంటిలో వస్తున్నారు, మనకి ఇక్కడ సర్జరీ చేస్తున్నారు. సో మిగతా హాస్పిటల్స్ కూడా ఎంకరేజ్ చేయవు. ఎందుకంటే మిగతా వాళ్ళు నార్మల్ మేల్ ఫీమేల్స్ వస్తుంటారు, ట్రాన్స్జెండర్స్ కూడా వస్తుంటే వీళ్ళు వస్తున్నారు కదా, నార్మల్ పేషెంట్ లోడ్ తగ్గిపోవచ్చు అని ఒక ఉద్దేశంతో ఇచ్చారు. సో మేము ఎక్స్క్లూజివ్గా ఈ సర్జరీస్ చేస్తాం కాబట్టి మేము చాలామందితో డీల్ చేస్తుంటాం కాబట్టి వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే థర్డ్ డే ఎవరో ఒకరు ఏదో ట్రీట్మెంట్కో హార్మోనల్ మెడిసిన్స్కో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇక్కడ బెంగళూరు నుంచి నాకు ఒక కాల్ వచ్చింది ఈరోజు మార్నింగ్, లైక్ మాకు మెడిసిన్స్ కావాలి అంటే సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ చేయించి మేము మెడిసిన్స్ పంపిస్తాం. సో వీ డూ దట్ ఆల్సో. ఓవర్సీస్ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో అంటే మీ దగ్గరికి ఎవరైనా మేల్ టు ఫీమేల్ కానీ ఫీమేల్ టు మేల్ చేంజ్ అవ్వడానికి వచ్చి మీతో డిస్కస్ చేసినప్పుడు మీరు వాళ్ళను వద్దు అని వాళ్ళు అనుకున్నది వద్దు అని చెప్పి వాళ్ళకి ఏదన్నా సంథింగ్ ఏదన్నా ఉంది, లైక్ జనరలీ 18 to 23 ఏజ్ గ్రూప్ వాళ్ళని మేము చాలా కేసెస్ వచ్చిన వాళ్ళని కౌన్సిల్ చేసి సర్జరీ చేసుకోకుండా మేల్గా ఉండేటట్టు చేసిన కేసులు చాలా ఉన్నాయి. లైక్ యూ కెన్ టెల్ 20-25 కేసెస్ మేము కావాలంటే మా చేస్తే డబ్బులు వస్తాయి, అది కాదు. ఆ ఏజ్ గ్రూప్లో అవగాహన ఉండదు అండ్ దే ఆర్ స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సిషనింగ్. ఒక 28-29 వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది, 27 అబోవ్ మేము ఎలాగే ఉండాలనుకున్నాం. బట్ అప్పటి వరకు కొంతమంది అవగాహన ఉండదు. సో మేము క్లియర్గా చెప్తాం, ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు మళ్ళీ ఇర్రివర్సిబుల్ సర్జరీ వెనక్కి వెళ్ళలేరు, మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి, మీ పేరెంట్స్తో మాట్లాడండి, ఇన్ఫ్యాక్ట్ మీకు ఎలాగ ఈ థాట్స్ వచ్చాయో చెప్పండి. సో దట్ దానికి తగ్గట్టు ఏమైనా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కావాలి అంటే సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఇస్తారు. సో ఆబ్వియస్లీ ఇలా చేయడం వల్ల అట్లీస్ట్ ఒక 25 కేసెస్ వీ హ్యావ్ పుట్ దెమ్ యాజ్ మేల్స్ ఓన్లీ. అండ్ మేము అట్లీస్ట్ ఒక 40-45% అట్లీస్ట్ ఒక 12-30 మెంబర్స్తో వీఆర్ స్టిల్ ఇన్ టచ్. ఎందుకంటే ఎక్కడ మారిపోతారో అని భయం. మారిపోవద్దు, ప్లీజ్ మారద్దు అని చెప్తాను త్రూ దిస్ వీడియో ఆల్సో. ఇఫ్ యు ఆర్ 100% కాన్ఫిడెంట్, ఇఫ్ యు ఆర్ వెరీ ట్రూ దట్ ఎస్ ఐ వాంట్ టు చేంజ్ అనుకుంటేనే చేంజ్ అవ్వండి, అప్పుడు అప్రోచ్ అవ్వండి. లేదు అంటే అప్రోచ్ అవ్వద్దు. బీ లైక్ ఎ మేల్, బీ లైక్ దట్. ఓకే, సొసైటీ అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో అందుకని అలాగే ఉండమని చెప్తాం. మేము కూడా వచ్చిన వెంటనే సర్జరీ చెయ్యం. వద్దు అని నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అడిగితే ఏమవుతుందో అడగకుంటే ఏమవుతుందో అనేది ఒక డౌట్. సో అడిగేస్తున్నా. సో మేల్ టు ఫీమేల్ అయినప్పుడు సో వీళ్ళకు జస్ట్ మీరు కట్ చేస్తా అన్నారు అంతే కదా. సో దాని తర్వాత వీళ్ళకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు అంటే మేల్ ఫీలింగ్స్ ఉంటాయా ఫీమేల్ ఫీలింగ్స్ ఉంటాయా? ఒకసారి మేల్ పార్ట్ కట్ చేసేస్తే మన బేసికలీ బాల్స్ ఉంటాయి కదా. అవును. ఓకే, టెస్టికల్స్ అంటారు. అక్కడి నుంచి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. అవును. ఇప్పుడు అది కట్ చేస్తే టెస్టోస్టెరాన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మేల్ ఫీలింగ్స్ రావు. మెల్లగా మీరు ఫీమేల్ హార్మోన్స్ ఎక్కించడం స్టార్ట్ చేస్తే ఈస్ట్రోజన్ హార్మోన్స్ స్లోగా దే విల్ హ్యావ్ దట్ ఫీమేల్ ఫీలింగ్. నడక అవి కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫేషియల్ ఫీచర్స్ మెల్లగా చేంజ్ అవుతాయి. ఓకే, అంటే ఈ ఫీమేల్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఈ పీరియడ్స్ రావు, ఏం రావు. ఓన్లీ బాడీ చేంజెస్ వస్తాయి, బాడీలో చేంజెస్ వస్తాయి. సో అవైతే పక్కా వస్తాయి. ఓకే, సో అది విషయం. అంటే మీరు ఇంతమందికి సర్జరీలు చేసి ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళ కమ్యూనిటీ ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది, అంటే ఎట్లా వర్క్ అవుతుంది ఏమన్నా మీకు తెలుసా? బేసికల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. కమ్యూనిటీలోని హెడ్స్ ఉంటారు, వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళని కోడళ్ళు అంటారు, ఆర్ శీలాలు అంటారు. సో ఇదొక ట్రీ లాగా అనమాట. మెయిన్ హెడ్, దాని కింద ఇంకో హెడ్ ఉంటారు, ఆ హెడ్ కింద 4-5 ఉంటారు ఒక్కొక్కరికి. సో ఇదొక ట్రీ లాగా అనమాట.
ఎవరైనా సరే ఈ కాలంలోనైనా ఈ కాలంలో కొద్ది తగ్గింది, కానీ ఎప్పుడైనా వాళ్ళ అత్త అంటారు, అత్త కోడలు. ఓకే, సో అత్త చెప్పింది కోడలు వినాల్సిందే. ఆర్ వాళ్ళ నాని అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే, హెడ్ని. నాని చెప్పింది వీళ్ళు వినాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ నెట్వర్కే అలా ఉంటుంది, ట్రాన్స్జెండర్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ ఇలా ఉండడం వల్ల ఇప్పుడు కమ్యూనిటీ హెడ్ ఉంటారు. మేము చాలామందికి అప్రోచ్ కూడా అయ్యాం, అంటే ఏంటి జరుగుతుంది యాక్చువల్లీ అని. చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, ఇది ఇప్పుడు కాదు 20 years బ్యాక్ నుంచి చాలామంది నిర్మాణం అనే సర్జరీ ఏదైతే ఉందో, ఇది బేసికలీ సర్జరీ కింద కాకుండా ఒక నర్సు విజయవాడలోని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి సర్జికల్గా కాకుండా వేడి నూనె వేసి పెన్నిస్ మీద, దాని మీద ఇలాగ రబ్ చేస్తూ పెన్నిస్ కట్ చేసేస్తారు ఎనస్థీషియా ఇవ్వకుండా. ఇప్పుడు మెల్లగా నాకు తెలిసింది అంటే ఎనస్థీషియా ఇవ్వడం స్టార్ట్ చేశారు అని. హెవీ బ్లీడింగ్, హెవీ పెయిన్, 20-25 days ఇంట్లో అలాగ ఉండాల్సిందే. ఇట్స్ లాట్ ఆఫ్ పెయిన్. ఓకే, సో ఇప్పటికీ జనాలు ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఎవరు? నర్స్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ కూడా చేయరు అది. ఓకే, అంటే ఒక నమ్మకం వచ్చింది ఆవిడ దగ్గర చేయించుకోవాలని. బట్ దట్ ఈస్ నాట్ సర్జికల్లీ కరెక్ట్ వే. అంటే కొంతమంది పెయిన్ భరించలేక ట్రామాలోకి వెళ్ళిపోతారు, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోవచ్చు, అప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక సర్జికల్గా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి చేసుకుంటే యూ విల్ బీ సేఫ్, సెక్యూర్. ఎప్పుడైనా ఉంది ప్రాబ్లం అన్నా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఇలాంటి మెథడ్స్ యూస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ ఈరోజు కాకపోయినా సమ్ టైమ్ డౌన్ ద లైన్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అంటే అలా చేయడం వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యూరినరీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, సర్జరీ చేసిన తర్వాత యూరిన్ పైప్ సరిగ్గా లేకపోవడం వల్ల, యూరిన్ సరిగ్గా రాకుండా చిన్న దారగా రావడం వల్ల అవి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే 100 మందిలో అయితే 3-4 అవ్వచ్చు, బట్ 3-4 అయితే అవుతుంది కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే కమ్యూనిటీ హెడ్స్ ఆర్ మీ కింద ఎవరైతే ఉన్నారో, మీ కోడల్లో లేదంటే మీ కింద ఎవరైతే కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో, నేను ఈ వీడియో వరకు చెప్పింది ఏంటి అంటే, మీకు నిర్మాణం సర్జరీ అయినా లేదంటే షేప్ సర్జరీ అయినా లేక SRS చేసుకోవాలనుకున్నా సరే ప్రాపర్ డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకోండి. చాలా సర్జరీస్ చేసాం కాబట్టి మా లాంటి వాళ్ళని సరే ఎవరైనా సరే ప్రీవియస్ ఎవరు చేయించుకున్నారో వాళ్ళతో మాట్లాడండి. సో దట్ మా మీద నమ్మకం వస్తుంది, వచ్చి చేయించుకోండి. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రికవరీ టైం ఫాస్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమి ఫ్యూచర్లో రావు. మేబీ ప్రైస్ కొద్దిగా హయ్యర్ సైడ్లో ఉన్నా సరే ఒక డాక్టర్ దగ్గర చేయించుకోవడానికి ఒక నర్స్ దగ్గర చేయించుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని మీరు గమనించాలి. సో చాలామంది ఈ మధ్యకాలంలో సర్జరీస్కి ఒకప్పటి నుంచి ఢిల్లీకి వెళ్ళడం అలవాటు ఉంది. సో ఇప్పుడు అంటే ఇవి ఢిల్లీలో జరుగుతాయి, ఢిల్లీలో ఒకప్పుడు జరిగేవి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఓకే, అంటే మేము స్టార్ట్ చేయక 5 ఏళ్ళ ముందు నుంచే ఒకరు స్టార్ట్ చేస్తున్నారు సర్జరీస్. బట్ రీసెంట్గా మాకు సక్సెస్ రేట్ అది ఎక్కువ ఉండడం, త్వరగా రికవరీ రావడం, ప్రైజ్ కూడా ఢిల్లీ ప్రైజ్ కన్నా దగ్గర ఒక లెట్స్ అక్కడ ₹1,00,000 అంటే మేము 60,000 65,000 ఆ సర్జరీ డిట్టో రిజల్ట్స్ తెప్పించడం వల్ల మా దగ్గరికి కూడా సర్జరీకి రావడం జరుగుతుంది. అండ్ దెన్ ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో లేదంటే సౌత్ ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరికే రావడం చేస్తే మంచిది. ఎందుకంటే లెట్సే ఢిల్లీ వెళ్ళడానికి ట్రైనో ఫ్లైటో తీసుకోవాలి. ట్రైన్ అయితే 2 రోజులు పడుతుంది, ఫ్లైట్ అయితే ఒక రోజు మార్నింగ్ వెళ్తారు, ఒక 5,000 ఖర్చు పెట్టాలి, రావడానికి 5,000 ఖర్చు పెట్టాలి, ఉండాలి. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఢిల్లీ వరకు వెళ్ళలేరు కదా. సో అదేదో మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. సో హైదరాబాద్లో కూడా మేము త్వరలోని ఒక హాస్పిటల్తో టైఅప్ అయ్యి అక్కడే సర్జరీస్ చేద్దాం అని కూడా అనుకుంటున్నాం. సో ఎవరైనా సరే ఈ సర్జరీస్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హెడ్స్ అయినా లేదంటే ట్రాన్స్మెన్ కమ్యూనిటీ హెడ్స్ అయినా మమ్మల్ని సంప్రదించవచ్చు, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, సర్జరీ ఎక్కడ చేస్తున్నాం అనేది కనుక్కోవచ్చు, హైదరాబాద్లో ఎక్కడ లేకపోతే వైజాగ్లో ఎక్కడ అనేది. సో మేము వచ్చి సర్జరీస్ చేస్తాం. హైదరాబాద్ అయితే ఒక స్పెసిఫిక్ డేట్ తీసుకొని పూల్ చేసి సర్జరీస్ ఎవరికైతే ఉన్నాయో ఆన్ అపాయింట్మెంట్స్ చేస్తాము. లేదంటే వైజాగ్ వరకు వచ్చి అర్జెంట్ కావాలంటే వైజాగ్ అయినా వచ్చి సర్జరీ చేయించుకోవచ్చు. 100% రిజల్ట్స్ ఇప్పించే బాధ్యత మాది. HIV కేసెస్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, బీపీ ఎక్కువ ఉన్నా, ఏ కేసెస్ ఉన్నా సరే వీ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, సో మీరు ఎక్కడో ఢిల్లీకో పూణేకో వెళ్ళకుండా యూ కెన్ డూ విత్ అస్. సో త్రూ దిస్ వీడియో ఐ కెన్ టెల్ దట్. సో అంటే మీరు ఇదంతా చెప్పడం జరిగింది కదా, ఇప్పుడు HIV పాజిటివ్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెమన్నా మీరు నయం చేయలేరా?
అంటే మీరు సర్జరీలే చేస్తున్నారు, సృష్టినే చేంజ్ చేస్తున్నారు. అవును. సో అంటే జెండర్ని చేంజ్ చేసేస్తున్నారు. మరి హెచ్ఐవిని ఏమన్నా క్యూర్ చేయలేరా? చేయలేం. అసలు హెచ్ఐవిని క్యూర్ చేసే ప్రసక్తే లేదు. బట్ ఏం చేయగలం అంటే హెచ్ఐవికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ చాలామంది ట్రాన్స్జెండర్ దే నో ఇట్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా కూడా ఇస్తారు మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వాడి ఫుడ్ సరిగ్గా తీసుకుంటే హెచ్ఐవి ఉన్నా కూడా కంట్రోలబుల్ లెవెల్స్కి తీసుకొచ్చేస్తే హ్యాపీగా లైఫ్ లాంగ్ బతకచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అంటే అన్డిటెక్టబుల్ లెవెల్స్ వరకు తీసుకెళ్ళచ్చు హెచ్ఐవిని మనం యూజ్ చేసే మెడిసిన్స్ బట్టి. వాడుతూ హ్యాపీగా లైఫ్ లాంగ్ 70-80 years వరకు కూడా బతకచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో అది హెచ్ఐవి పోదు, కానీ హెచ్ఐవి ఉన్నా కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలం. సో అదైతే చేయొచ్చు. ఓకే. అంటే మీరు ఎంతోమందికి సర్జరీలు చేశారు కదా. సో నాకు ఎవరితోటన్నా ఒకరితో మాట్లాడాలని ఉంది. ఎవరికైనా కాల్ చేస్తారా ఇప్పుడు? అంటే ఫీమేల్ టు మేల్ చేంజ్ అయిన వాళ్ళు ఒకరు, మేల్ టు ఫీమేల్గా చేంజ్ అయిన వాళ్ళకు ఒకరు. సో ఇద్దరితో నేను కాల్ మాట్లాడాలనుకుంటున్నా. మాట్లాడండి, మీకు ఎలా ఉంది ఏంటి అని కనుక్కోండి. కాలన్నా మనం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎందుకు చేసుకోవాలనుకున్నారు, ఎందుకు చేసుకున్నారు, అది అలా. సరే కాల్ చేస్తాను. బాగున్నా. ఏం తేజ, ఎలా ఉన్నావు, ఏంటి సంగతిలో? బాగుందా? పార్ట్నర్ ఎలా ఉన్నాడు? తేజ చేస్తున్నారా? ఎందుకు చేసుకోవట్లే పార్ట్నర్ను? అదే కొంతమంది అయితే ఏమంటున్నారంటే తెలిసిన వాళ్ళు ఇంట్లో కూడా ఇప్పుడు 2 నాళ్ళు వద్దనైనా ఉంటుంది లోపల అంటున్నారు. ఓకే. ఎన్నాళ్ళు ఏం చేయించుకొని 3 నెలలు అవుతుంది కదా? అవుతుంది సార్. మరే పాల్గొనొచ్చు కదా? అవునా? ఓకే. అది బానే ఉందా హోల్? బానే ఉంది. హోల్ అయితే బానే ఉంది. ఓకే. మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఓకే. ఆయన ఒక యాంకర్ అనమాట. మామూలుగా ఎలా అవుతాయి సర్జరీ, మీరు ఎలా ఉన్నారు, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకుందాం అనుకున్నారు. ఏమంటావా ఒకసారి? సార్ తెలుసుకోవాలనుకుంటున్నారు. తెలుసుకొని మామూలుగా యాంకర్ కదా, ఆయన తెలుసుకుందాం ఎలా ఉంది, మీ పార్ట్నర్తో ఎలా ఉంది ఏంటి అని, ఎలా అయ్యింది అని ఒకసారి ఇస్తాను. మాట్లాడతావా? ఓతూరు ఇస్తున్నా. హలో. నమస్కారం సార్. నమస్కారం. సో అంటే మీరు మీ పార్ట్నర్ వచ్చి సర్జరీ చేయించుకున్నారా? ఇద్దరు కలిసి వచ్చి చేయించుకుని పోయినాం. ఓకే. అంటే ఫీమేల్ ఎవరు? ఫీమేల్ అంటే ఫీమేల్గా చేంజ్ అయింది మీరా, లేకుంటే మీరు మేలా? నేనే. మీరు చేయించుకున్నారా? ఫీమేల్గా చేంజ్ అయ్యారు మీరు? నేను చేంజ్ అయినాను. ఓకే. సో అంటే మళ్ళీ మీరు అంటే ఫీమేల్గా ఉన్న మీరు మళ్ళీ నన్ను మెయిల్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశారంట కదా సార్కి? ఆయన అయితే అట్లా ఎంతో గలాటు పెట్టుకుని తాగి ఫ్రెండ్ జతలు పోయా. నేను వదిలిన దానికి నాకు వద్దులే, నువ్వు ఎప్పుడు చూసినా నా మీద గలాటు కొత్తవు, నీకు మళ్ళా మొగులాగే చేసేస్తా, నువ్వు ఎట్టుంటి అట్లే చేసేస్తారని సార్కి ఫోన్ చేశాడు. ఓకే. నేను అప్పుడు తిట్టుకున్నా. ఇద్దరు గలాట 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి మనం అంత బాధపడి. కాదు, మీకు ఈ సర్జరీకి ఆ డబ్బులు ఎట్లా సంపాదించారు మీరు? 4 లక్షలు 5 లక్షలు? అదైతే కొంత అయితే అమౌంట్ అప్పు నేను చేశాము, కొంత అమౌంట్ అబ్బాయి తెచ్చాడు అనమాట. కాదు, మీ ఇంట్లో తెలుసా మీకు ఇది? ఇప్పుడైతే తెలిసింది, చేపించుకున్న తర్వాత తెలిసింది, అందరికి తెలిసింది. ఓకే. నా అమ్మకి తెలిసింది, మా అత్తమామకి తెలిసింది, నాయన తెలియదు పాపం. నాయనకైతే చెప్పింది. ఇంకా కాదండి, ఇప్పుడు ఏంటంటే మీరు ఇట్లా తీసుకొని పేరెంట్స్ని సమాజంలో తలెత్తుకోకుండా చేసిరు కదా మీరు. అవునులే. మరి మీరు చేసింది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయితే నేనైతే మేమిద్దరు చేసిందే. కొంతమంది అయితే తప్పే అంటున్నారు, తల్లిదండ్రులు కూడా తప్పే అంటున్నారు. అయినా మేము ప్రేమించుకున్నాం కాబట్టి ఆ పొద్దు ఏందో చేపించుకోవాలని చేపించుకున్నాం. అయితే నేను ఇంకో క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నా. సో చెప్పండి. ఓకే. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్తో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా మీరు? వాళ్ళు కొంత మా ఇంట్లో ఏమంటే వాళ్ళ చేసుకుంటేకైతే నేనైతే రెడీగా ఉండా. అమ్మ నాయనలు వాళ్ళు అంటే అబ్బాయిని పెళ్లి చేయాలి కదా. నా లైఫ్ అయితే ఇప్పుడు కాదు, మీ ఇష్ట ప్రకారంగా మీరు చేంజ్ అయ్యారా? మీ పార్ట్నర్ చేంజ్ చేయించింది అమ్మాయి లాగా? లేదు, నా ఇష్ట ప్రకారమే. ఇద్దరు సమానమే. ఇద్దరు మనము నాకు ఇష్టము, ఆయనకి ఇష్టమే. ఓకే. ఇప్పుడు మీరు ఇద్దరు భార్య భర్తలా? ఇద్దరు భార్య భర్తలే. మీరు భార్య, ఆయన భర్తనా? అట్లా. ఓకే.
ఓకే, మీకు పిల్లలు పుడతారా మరి? పిల్లలైతే పుట్టరు. ఓకే, అయినా ఆయనకైతే పెళ్లి చేస్తాం కదా మళ్ళా. ఆయనకు పెళ్లి చేస్తారా? మళ్ళా ఇంకా పాప అయితే రెడీగా ఉంది. ఓకే, మరి మీకు అన్యాయం జరుగుతుందిగా. నేను ఆయన కోసం త్యాగం చేసేసిన కదా. ఆహా, ఓకే, సరే, ఓకే, ఇక సార్తో మాట్లాడు. నీకు మ్యారేజ్ అయిపోయింది అనుకో, మరి ప్రాబ్లం కదా, మరి నీకు అప్పుడు ఏం చేస్తావు? అది దేవుందే సార్, మన చేతులే ఉంది. నా కోసం త్యాగం చేసినాడు, నా కోసము తెగించినాడు, తల్లిదండ్రులు కూడా తెగించి నా కోసం చేపించుకుని నా కోసం వచ్చినాడని ఆయన నన్నే పెట్టుకొని ఆ పాపను పెట్టుకొని బాగా చూసుకుంటే పర్వాలే. ఓకే, మళ్ళా పెళ్లి చేసుకొని నా బతుకు నేను బతుకుంటే దేవుడి దిక్కున్నా నాదేముంటుంది చెప్పు. మా తల్లిదండ్రులు చూసుకొని నేను ఎంతో 4 ప్రోగ్రాంలు ఆడుకొని బాగా హాయిగా ఉంటాను. ఓకే ఓకే, ఉంటాను, తర్వాత మాట్లాడతాం. ఓకేనా? ఓకే ఓకే. కాదు, ఏంది ప్రెస్సింగ్ చేసుకుంటున్నా అనేది? ఇది ప్రెస్సింగ్ అంటే మౌల్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అంటే మనకి పెనిస్ ఎలా ఉంటుంది, దానికి మౌల్డ్ అని ఒకటి ఉంటుంది. అది లోపలికి పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే హోల్ క్లోజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆహా, హోల్ దానంతలో అది క్లోజ్ అయిపోద్దా? సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే క్లోజ్ అవుతుంది. అంటే వీళ్ళు ఎన్ని ఇయర్స్ బతుకుతారో అన్ని ఇయర్స్ అట్లా చేస్తూ ఉండాలి? 1 year, దాని తర్వాత నార్మల్లీ ప్రాబ్లం లేదు. ఒక 1 year అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో ఏంటంటే నాకే ఆశ్చర్యపోయే విషయాలు అనిపిస్తున్నాయి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు తినతో మనం మాట్లాడుతుంటే ఆ అబ్బాయి ఎవరైతే ఫీమేల్ లాగా చేంజ్ అయ్యిండో, సో ఆయనకు మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తాం. అది ఇంకో విషయం ఏంటంటే ఈ హెచ్ఐవిది అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే ఒక హెచ్ఐవి ఉండి వేరే పర్సన్తో పార్ట్నర్ ఉండాలి అని ఎందుకు అనుకుంటారు అనేది ఒక క్వశ్చన్ అడుగుదాం. హెచ్ఐవి ఇస్ ఏ పర్సనల్ థింగ్. అది మనం దాస్తామనే ఉద్దేశంతోనే దే కమ్. ఓకే, సో అందుకని మనం అది రివీల్ చేయడం రైట్ కదా. ఇంకోటి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకుంటే కష్టం. ఎందుకంటే పర్సన్స్కి ఎంత మీరు అవగాహన చేసినా, అంటే ఎంత మీరు అర్థం చేయించినా అర్థం చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు తనంతలో ఆయన ఏం మాట్లాడో తెలియకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. కరెక్ట్. ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ లేకుండా వచ్చేవాళ్ళు కష్టం. అంటే ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఇట్లా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు, దే ఆర్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్. చాలా మంది 10th class చదువుతారు, 11th class చదువు వస్తారు, అంత ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళ బట్టి అవగాహన కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని నేను చూడడం జరిగిందంటే చాలా మంది చాలా వేదికల పైన మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటారా వీళ్ళు ఇంత టాలెంటెడ్ అది దాన్ని అనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలి. డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ కాదు కానీ ముంబై సైడ్ లో ఒకళ్ళు ఉన్నారు. సో చాలా IAS ఆఫీసర్లు ఉన్నారు. సో అంటే నేను విన్నాను, పేర్లు నాకు తెలియదు కానీ. సో దేర్ వెరీ క్వైట్ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. కమ్యూనిటీని సరిగ్గా యూజ్ చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిటీలో దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనకి ఇచ్చిన ప్లాట్ఫామ్ ఎలా యూజ్ చేసుకొని పైకి రాగలం అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే, అంటే మీకు ఒక క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ ఇదే. అంటే మనము మగవాళ్ళకి మర్యాద ఇస్తాం, ఆడవాళ్ళకి మర్యాద ఇస్తాం. సో ఇట్లాంటి వ్యక్తులను మీరు చాలా మందిని కలిసారు, మీరు చూడడం జరిగింది, మీ దగ్గర రావడం జరిగింది. సో అంటే వీళ్ళకి చాలా మట్టుకు వీళ్ళకు మర్యాద అనేది ఉండదు. అంటే వీళ్ళని చీప్గా చూడడం ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి దీనిపైన మీరు ఏం చెప్తా ఉంటారు? చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలి. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం మేల్ ఫీమేల్ అనే చెప్తాం, కానీ 3rd gender గురించి అసలు మనం మాట్లాడాం అక్కడ. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, చిన్నప్పటి నుంచి మనం పెరగడం, మేల్ ఫీమేల్గా పెరగడం, పెద్ద అయిన తర్వాత ఒక 3rd కమ్యూనిటీ ఉంది ఆర్ 3rd gender ఉంది అని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. సో చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 3rd gender ఉంది, ఇలాగ LGBTQ ఉంటారు, వాళ్ళ ఇలాంటి చేంజెస్ రావచ్చు అని అంటే మన నెక్స్ట్ జనరేషన్, అంటే ఇప్పుడు నా జనరేషన్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేయరు. మేము సర్జరీస్ చేస్తున్నాం కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాం. సో లేదు అంటే ఒక లేమ్యాన్కి అయితే యాక్సెప్ట్ చేయలేం మేము కూడా. సో ఇప్పుడు లెట్స్ సే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఫ్రమ్ అట్లీస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి చెప్పగలిగితే మన నెక్స్ట్ జనరేషన్ అంటే ఒక 10-20 years తర్వాత 10 years తర్వాత ఎవరైతే ఉంటారో 3rd genderని కూడా రెస్పెక్ట్ చేస్తారు, LGBTQని రెస్పెక్ట్ చేస్తారు. ఎస్, దే ఆర్ ఆల్సో లైక్ మేల్ ఫీమేల్ అని రెస్పెక్ట్ చేస్తారు. సో రూట్స్ నుంచే మనం చేంజ్ చేసుకొని రావాలి తప్ప ఇప్పటికిప్పుడు మీరు యాక్సెప్ట్ చేసేయండి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అది సహజం ఎవరికైనా సరే. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ యాక్చువల్లీ చేంజ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కూడా మీరు ముందులో అప్లికేషన్ ఫామ్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మేల్ ఫీమేలా, పేరేంటి, మేలా ఫీమేలా, ఏజ్ ఎంత, ఇప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ 3rd gender అని కూడా మెన్షన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టేకింగ్ స్టెప్స్ టువర్డ్స్ దిస్. సో మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చేంజెస్ తీసుకొస్తే అట్లీస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి థింగ్స్ విల్ స్లోలీ చేంజ్, బట్ ఇట్ విల్ చేంజ్ ఫర్ ష్యూర్.
దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. ఓకే. సో అంటే ఇన్ని సర్జరీలు చేశారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్, అంటే చాలామంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత డెలివరీ 1, 2, 3 డెలివరీస్ అయిపోయిన తర్వాత, సో అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు సో వెజినా అనేది అంటే పెద్దగా అవ్వడము అట్లా అయిన తర్వాత సో హస్బెండ్స్ అంటే సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏమన్నా సర్జరీస్ ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి. ఓకే. ఈరోజు యాక్చువల్లీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మా క్లినిక్లో అదే సర్జరీ జరుగుతుంది. ఓకే. దాన్ని వెజైనల్ టైటనింగ్ అంటారు. ఓకే. అంటే ఫీమేల్స్ ఎవరైతే నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు, జనరల్ సిజేరియన్లో ఇష్యూ తక్కువ, నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ వెజైనా నుంచే పిల్లలు పుట్టడం వల్ల లెట్సే లెంగ్త్ ఏదైతే ఉందో అది పెద్దదైపోద్ది. సో పెన్నీస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఫస్ట్ది సెకండ్ది కూడా నార్మల్ డెలివరీ అయినప్పుడు పెన్నీస్ ఇన్సర్ట్ చేసినప్పుడు వెజైనల్ హ్యాపీనెస్ ఉండదు. అంటే లోపలికి పెట్టినా సరే లూజ్గా ఉండడం, వెజైనా సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం, దీనివల్ల ఉండే ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేల్కి హ్యాపీనెస్ లేకపోతే ఆబ్వియస్లీ దే విల్ ఫైండ్ సంబడి అవుట్ సైడ్, ఆర్ దే విల్ గో టు సంబడి ఎల్స్, ఆర్ దే మైట్ గో టు ఎనీ అదర్ పర్సన్, కుడ్ బి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అవ్వచ్చు. సో ఈ కేసెస్ మేము చూసాం. సో లేడీస్ స్వతహాగా మా దగ్గరికి వచ్చి, అంటే ఈరోజు చేస్తున్న కేసు కూడా ఒక విలేజ్ ఆవిడ మా దగ్గరికి వచ్చారు. ఫ్రాంక్లీ ఒక విలేజ్ నుంచి, నాట్ సో ఎడ్యుకేటెడ్ పర్సన్, 2 డెలివరీస్ నార్మల్ అయ్యాయండి, హస్బెండ్ సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడు, రోజు తిడుతున్నాడు. సో షీ కేమ్, షీ పేడ్ మనీ ఇన్ క్యాష్ అండ్ షీ ఈస్ గెటింగ్ హర్ సర్జరీ డన్. సో దాన్ని ఏం చేస్తాను, వెజైనల్ టైటనింగ్లో వెజైనాని ఒక వే ఆఫ్ సర్జరీ, దాన్ని మీకు ప్రీవియస్గా పిల్లల పుట్టకముందు ఎలా ఉందో షేప్, ఆ షేప్కి తీసుకొస్తాం. సో దట్ పెనిస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ టైట్నెస్ ఏదైతే ఉందో, ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో మళ్ళీ అది కలగజేస్తాం. సో దానివల్ల మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ దెన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, అండ్ హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ వైఫ్ విల్ ఆల్సో బీ హ్యాపీ. సో ఇదొక సర్జరీ మేము చేస్తాం తప్పకుండా, దాన్ని వెజైనల్ టైటనింగ్ అంటారు. ఓకే. సో దీంట్లో కూడా ఇంకో రకమైన హైమెనోప్లాస్టీ అంటారు కొంతమంది, అంటే ఇట్స్ ఎ వెరీ ప్రైవేట్ సర్జరీ. హైమెనోప్లాస్టీ ఏంటంటే పెళ్ళి కాకముందే చాలామంది సెక్షువల్గా పాల్గొని ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్లోని సెక్షువల్గా పాల్గొనడం వల్ల వాళ్ళ హైమెన్ అంటే కన్నెపొర విరిగిపోద్ది. కొన్ని కమ్యూనిటీస్లోని మనం జనరలీ ఫస్ట్ నైట్ అప్పుడు వైట్ బెడ్షీటే వేస్తాం, ఎందుకంటే బ్లడ్ పడాలి, బ్లడ్ పడితే ఆవిడ వర్జిన్ కన్నె అని అంటాం. సో ఆ కన్నెపొర పోయిన వాళ్ళని కూడా కమ్యూనిటీ వాళ్ళు, స్పెసిఫిక్ కమ్యూనిటీస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, ఎవరికైతే ప్రాబ్లం ఉందో. హైమెన్ రిపేర్ కూడా చేస్తాం, అంటే కన్నెపొర పోయిన దాన్ని కూడా మళ్ళీ కన్నెపొరలాగా తీర్చిదిద్దే సర్జరీ కూడా ఉంది, దాన్ని హైమెనోప్లాస్టీ అంటారు. అంటే ఎవరికైతే ఒక 6 monthsలోనో 4 monthsలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హైమెనోప్లాస్టీ ప్రొసీజర్ చేసి కన్నెపొర ముందు ఎలా ఉందో అలా తీసుకొస్తాం. ఫస్ట్ నైట్ రోజు ఏదైతే ఉందో బ్లడ్ వచ్చేటట్టు వీ కెన్ డూ ఇట్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హైమెనోప్లాస్టీ. అంటే చాలామంది చేస్తుంటారు హూ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్, విచ్ కెన్ ఆల్సో బి డన్. దిస్ ఈజ్ ఆల్సో ప్రొసీజర్ విచ్ కెన్ యాక్చువల్లీ బి డన్. కానీ అంటే ఇంత టెక్నాలజీ వచ్చిందంటే అసలు జనాలు మోసపోతున్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదొకటి. ఇంకోటి, సో మేల్స్కి వస్తే సైజ్ మ్యాటర్ అనేది ఒకటి చాలామంది అనుకుంటారు. సో అంటే కొన్ని అంటే వెబ్సైట్లు చూస్తూ ఉంటుంటే సో వస్తూ ఉంటుంది, అంటే మీ పెన్నిస్ సైజు అదే పెరిగించుకోవాలనుకుంటున్నారా అది ఇది అని చెప్పేసి. నిజంగా అట్లా ఉంటుందా? అంటే సర్జరీ చేసి కానీ ఏదైనా టాబ్లెట్స్ త్రూ వర్క్ అవ్వదు. అంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒక మేల్ మా కేసెస్ వస్తాయి యాక్చువల్లీ, రీసెంట్గా 1 week బ్యాక్ చేసాం. ఒకటి పెనిస్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం. లెట్స్ పెనిస్ అనుకోండి, ఈ సైజ్ ఎంత ఉంది, నాకు ఇంత సైజుకి కావాలి అని అంటారు. అంటే ఒక 1 inch 2 inch పెంచుతాం, పెనిస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ అంటారు. అది చేస్తాం, 1.5 hour ప్రొసీజర్, మీకు అరౌండ్ 80,000-85,000 ఛార్జ్ అవుతుంది. 2.5 centimeters వరకు పెంచవచ్చు, 5 centimeters వరకు పెంచవచ్చు, విచ్ ఈజ్ అరౌండ్ 2 inches పెంచవచ్చు. సెక్షువల్గా మీరు ఒక 2 months తర్వాత పాల్గొనవచ్చు, నార్మల్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది ఇదే పెనిస్ అనుకుంటే గిర్త్ అంటే లావు పెంచాలనుకుంటారు, అది కూడా చేయొచ్చు. దాన్ని ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ద్వారా, అంటే పొట్టలో ఉన్న ఫ్యాట్ తీసి ఇక్కడ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేసి ఈ సైజుని కూడా పెంచవచ్చు.
కొంతమందికి లెంగ్త్ పెంచాలనుకుంటారు, కొంతమంది విడ్త్ పెంచుకోవాలనుకుంటారు. సో అది కూడా పెంచవచ్చు. దట్ విల్ కాస్ట్ బిట్ మోర్, సమ్వేర్ అరౌండ్ 1.5 lakh అలా అవుతూ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద విడ్త్ సైజ్ అనమాట. ఆ సర్జరీ చేయించుకొని సెక్షువల్ సాటిస్ఫాక్షన్ సేమ్ చేసుకోవచ్చు. పెంచడం మీరు ఎట్లా పెంచుతారు? బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఇక్కడ ఉందో అది సెంట్రిఫ్యూజ్ చేసి ఓకే ఏదైతే ఫ్యాట్ ఉందో అది పెనిస్లోకి ఎక్కిస్తాం. ఓకే, అది రెండో రకం. మూడో రకం ఉంటుంది పెనైల్ ఇంప్లాంట్. అంటే కొంతమందికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత, లేదంటే యంగ్ ఏజ్లో స్ట్రెస్ ఉండడం వల్ల, లేదు అంటే డయాబెటీస్ ఉండడం వల్ల అసలు లెగదు. ఓకే, మీ పెనిసే లెగడం మానేస్తుంది, లేదంటే సరిగ్గా లేకపోవడం. కొంతమంది మా దగ్గరికి ఫారెన్ రిటర్న్ పర్సన్, ఒక 6 monthsలో 3 monthsలో మ్యారేజ్ ఉంది సార్, ఐఎమ్ హ్యావింగ్ ప్రాబ్లమ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇష్యూ అంటారు, ఉండడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు పెర్ఫామ్ సెక్స్ అంటే పెనైల్ ఇంప్లాంట్ అంటారు. దాంట్లో 3 రకాలు ఉంటాయి. షా ఇంప్లాంట్స్ అంటారు, ఇండియన్ మేక్. ఆ సర్జరీ మీకు 90,000 అవుతుంది. యూ కెన్ హ్యావ్ సెక్స్, కానీ సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ అది కిందకి పడదు, అలాగే నిల్చొని ఉంటుంది. సో అందరికీ కంఫర్టబుల్ కాదు అది. సో రెండో రకం ప్రోమిడాన్ ఇంప్లాంట్స్ అంటారు. కాదు, ఇప్పుడు సెక్స్ చేసిన తర్వాత పడకుండా ఉంటే అది అలా నిల్చుంటుంది. అంటే ఎంతసేపు అలా నిల్చొనే ఉంటుంది, ఇంకా కష్టం కదా. అందుకనే కొంతమంది ఏంటంటే కాస్ట్ తక్కువని చేయించుకొని సంహౌ మేనేజ్ అవుతారు. కొంతమంది ఏంటి అంటే ప్రోమిడాన్ ఇంప్లాంట్స్ అని రెండో రకం ఇంప్లాంట్స్ ఉంటాయి. దాంట్లోని సెక్స్ చేసిన తర్వాత మీరు మీ పెన్నిస్ని బెండ్ చేసుకోవచ్చు, ఒక 50% వరకు బెండ్ అవుతుంది. మళ్ళీ కావాల్సినప్పుడు లేపుకొని మళ్ళీ సెక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రోమిడాన్ ఇంప్లాంట్స్ అంటారు. మూడో రకంలో రిజికాన్ ఇంప్లాంట్స్ అంటారు. అంటే ఈ రెండో రకం సర్జరీ 1.8 lakhs అవుతుంది. మూడో రకం రిజికాన్ ఇంప్లాంట్స్ అంటారు. దాంట్లో ఇంటర్నల్గానే మీరు ఏ రకంగా అయినా ఏ యాంగిల్లోనైనా సెక్స్ చేసుకోవచ్చు. సో బేసికలీ దీంట్లోని ఇంప్లాంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఈ సర్జరీ కాస్ట్ మీకు అరౌండ్ 2.4 lakhs వరకు అవుతుంది. ఉన్న ఇంప్లాంట్స్ అన్నిటిలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్లాంట్స్. లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది. అండ్ దెన్ మీరు ఏ రకంగా ఏ యాంగిల్లో అయినా యూ కెన్ డూ సెక్స్. మాల్యుబుల్ ఇంప్లాంట్ అనమాట, మొత్తం నార్మల్ అయిపోద్ది సెక్స్ చేసిన తర్వాత. కానీ నేను నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం నేను ఇవన్నీ వింటుంటే టెక్నాలజీ ఇంత చేంజ్ అయిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ఫాక్ట్ మీకు ఇంకా దీనికి మించిన ఇంప్లాంట్ కూడా ఉంది, ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అంటారు. అది కాస్ట్ మీకు సర్జరీ కాస్ట్ 5-6 lakhs అవుద్ది. సో పంప్ లాగా ఉంటుంది మీకు చెప్పినట్టు. ఇప్పుడు పంప్ చేస్తే అప్పుడు లెగుస్తుంది, ఎప్పుడు మామూలుగా ఫర్ మేల్స్ ఓన్లీ. ఓకే, సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ సరదాలకి వీటికి దే కెన్ డూ యూజ్. సరదా అంటే ఇప్పుడు లేకపోతే ఆబ్వియస్లీ ఒక ఫీమేల్ని మీరు సాటిస్ఫై చెయ్యాలి అంటే సో ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ ఎరెక్షన్. కాదు సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, ఏదో ఇంటర్వ్యూలో ఒకసారి ఒక స్టోరీ చెప్పిండి. ఇదే తనకు పెళ్ళైన తర్వాత ఎట్లా చేయాలో తెలియకుంటే ఏం లేదు ఈ టాబ్లెట్స్ వేసుకోనంటే ఆ షీట్ మొత్తం వేసుకుందంటే నైట్ మొత్తం అది అట్లా ఉండి చనిపోయాడని చెప్పేసి ఒక స్టోరీ చెప్పిండు. సో ఇట్లా జరుగుతాయి కదా. ఇప్పుడు మీరు నిజం చెప్తున్నా, నేను చిన్నప్పుడు మనం క్రికెట్ ఆడితేనే జస్ట్ బాల్ తగిలితేనే మనకు అంత పెయిన్, మీరు అటు ఇటు తిప్పొచ్చు అని చెప్తున్నారు. అదే ఇది ఒక చిన్న వైర్ లాగా ఉంటుంది అంతే. ఓకే, సో పెనిస్ లోపల పెడతాం, మీరు చేసుకున్నంతసేపు చేసుకోవచ్చు. నాకు ఇది లాంగర్ టైం అంటే మామూలుగా కొంతమంది మ్యాక్సిమం సెక్షువల్ టైం యావరేజ్ మేల్కి 5 to 6 minutes ఉంటుంది. దీంతో అరగంట చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ సెక్స్ ఫర్ ఎ వెరీ లాంగర్ టైం. సో డబ్బులు ఉన్న వాళ్ళు ఆర్ ఎవరికి లెగట్లేదో చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ అన్ ఇంప్లాంట్. యాక్చువల్లీ ఇంప్లాంట్స్ వాడే వాళ్ళు 40 above వాళ్ళు ఉంటారు. డయాబెటీస్ ఉంటే యూ విల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, లెగదు, ష్రింక్ కూడా అవుతుంది. సో అలాంటి వాళ్ళు జనరల్ 40 above కేసెస్ వాళ్ళు ఈ సర్జరీస్ చేయించుకుంటారు. బిట్వీన్ 35. కొంతమంది స్ట్రెస్ వాళ్ళు కూడా లెగదు. అట్లా చేయించుకుంటున్నారా ఇప్పుడు? లాస్ట్ మంత్ వీ హ్యావ్ డన్ 3 surgeries ఐ థింక్. ఓకే, అంటే సర్జరీ అయిన తర్వాత అది అట్లాగే ఉంటుంది, డౌన్ అవ్వదు? అవుతుంది. వాళ్ళు కొద్ది కాస్ట్లీ ఇంప్లాంట్ వాడుతున్నారు కదా, ప్రోమిడాన్ ఇంప్లాంట్స్ ఆర్ రిజిటన్ ఇంప్లాంట్స్లో అయితే నార్మల్ అవుతుంది. మళ్ళీ 40-50% వరకు నార్మల్ అవుతుంది. మీకు ఎక్కడ బయట ఇంప్లాంట్ పెట్టుకున్నట్టు కూడా తెలియదు. యూ కెన్ హ్యావ్ సెక్స్ న్యాచురల్లీ, న్యాచురల్ లెవెల్ ఆఫ్ సెక్స్ చేసుకోవచ్చు. సో నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, సో ఇన్ని అడ్వాన్సెస్ ఉన్నాయి. సో వాడుకోవాల్సిన వాడికి వాడుకున్నంత. కానీ మీరు ఇవన్నీ చెప్తుంటే అసలు ఆ చేయించుకున్న వాళ్ళందరూ హెల్త్ ఎట్లుందా అనేది నేను అనుకుంటున్నా. వెరీ మచ్ ఫైన్, 100% సెక్షువల్ సాటిస్ఫాక్షన్, ఎవ్రీథింగ్. అందుకని చెప్తున్నా, ఈ ఛానల్ ద్వారా ఈ పాడ్కాస్ట్ ద్వారా ఐ వాంట్ టు టెల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్జరీస్. చాలామంది సఫర్ అవుతుంటారు. మీరు ఏమీ పెద్ద ఆలోచించాల్సిన, జస్ట్ గివ్ ఏ కాల్. మేము ఏ రకంగా మేము హెల్ప్ చేయగలం, వీల్ ష్యూర్లీ హెల్ప్ యూ పీపుల్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, షాక్ అవుతున్నాం. సో నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది షాక్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు తెలియని విషయాలని మీరు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.